సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే ఒక బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూసుకున్నాము. అలాగే ఒక సేల్స్ ఫోర్స్లో టెక్నికల్గా మనము ఒక ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఒక ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాము నేర్చుకున్నాము. సో ఒకసారి రీక్యాప్ చేసుకొని మనము నెక్స్ట్ టాపిక్లో పోదాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఒక బిజినెస్ తీసుకుంటే ఒక బిజినెస్లో బేసిక్గా ఏముంటాయి, మనకి సేల్స్ ఉంటాయి, సర్వీస్ ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఏదో దాన్ని వాటికి అమ్మాలి లేదా మనం వాటికి సర్వీస్ ఇవ్వాలి. రెండింటికి సేల్స్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో మనం ఏమన్నాం, మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఒక షోరూమ్ తీసుకున్నాం, కార్ షోరూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షోరూమ్ పెడితే అందులో కార్స్ అమ్ముతాము, ఆ కార్స్కి మనం ఏం చేస్తాము, సర్వీస్ ఇస్తాం. జనరల్గా ఏ బిజినెస్ అయినా అలాగే వర్క్ అవుతుంది. సో బేసిక్గా తెలుసు మీ అందరికీ, లైక్ ఇప్పుడు ఏసీ షోరూమ్ కానీ లేకుంటే ఫుట్వేర్ కానీ ఏదైనా బిజినెస్ అయినా కూడా మనం కస్టమర్కి సేల్ చేస్తాము, అలాగే వాటికి సర్వీసింగ్ ఇస్తాం. ఈవెన్ ఫుట్వేర్ కూడా సర్వీస్ ఇస్తాం మామూలు జనరల్గా. ఓకేనా? అలా ఉంటుంది. సో మనం ఏం చేసాం, సేల్స్ ఫోర్స్లో మనం ఒక కస్టమర్తో రిలేషన్షిప్ ఎలా పెట్టుకోవాలి అనేసి మనము ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి. సో సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్, మనం ఏం సర్వీస్ ఇస్తున్నాం వాడికి. సో ఇన్ కేస్ మనకి ఫ్యూచర్లో ఏమన్నా మనకి ఆ కస్టమర్తో యూజ్ ఉందంటే ఎలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన దాంట్లో కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ యాడ్ చేసినా కూడా, లేదంటే ఏమన్నా గిఫ్ట్స్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తూ వాడికి కస్టమర్ని మనం తెచ్చుకున్నా కూడా, ఇవన్నీ మనం ఎక్కడ నోట్ చేసుకుంటామంటే సేల్స్ ఫోర్స్లో చేసుకుంటాం. సో ఐడియా ఉంది కదా బేసిక్గా ఏం చేస్తాం సేల్స్ ఫోర్స్లో అనేది. సో లాస్ట్ క్లాస్లో ఏం చెప్తున్నాం, మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక రికార్డ్స్ అనేది ఒక చోట సేవ్ చేసుకోవాలి. అందుకే మనం సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలా ఉండేది, నోట్స్లో రాసుకుంటా ఉంటారు, అలాగే ఎక్సెల్ షీట్స్లో రాసుకుంటా ఉంటారు, ఇలాగే స్టిక్కీ నోట్స్ అంటే చాలా వరకు బేసిక్గా ఉండే నోట్స్లో రాసుకుంటా ఉంటారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ వచ్చేసింది. ఎవ్రీథింగ్ వీ కెన్ కంట్రోల్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్, రిలేటెడ్ టు కస్టమర్స్, ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? సో ఇంకొక మెయిన్ పదం ఏం చెప్తున్నాము, ఏదైనా కూడా మనము ఒక కైండ్ ఆఫ్ ఎ థింగ్, లైక్ ఇప్పుడు మన కార్ షోరూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎ థింగ్ కదా. కార్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంటాం మనం. అలాగే మనకి ఇంకేం కావాలి, షోరూంలో కస్టమర్స్ అనమాట. కస్టమర్స్ లేకుంటే మనం సేల్ చేయలేం కదా. ఈ కస్టమర్స్ అంతా ఒక ఎంటిటీ అనుకుందాం మనం. ఓకేనా? ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో మనం డీల్ చేస్తా ఉన్న ఆ థింగ్ని మనం ఏమంటున్నాం అంటే ఆబ్జెక్ట్స్ అంటున్నాం కదా. ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎ థింగ్ని మనం ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా? మెయిన్ ఏమంటాము మనం, ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఇందులో ఏముంటాయి, మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో ఒక్కొక్క దాని ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క రికార్డులో సేవ్ చేస్తాం మనం. రికార్డులో సేవ్ చేస్తాం. ఈ రికార్డులో మళ్ళీ ఏముంటాయి, ప్రతి ఒక్క రికార్డులో ఈ రికార్డు యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, బట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా విన్నాం మనం ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఫీల్డ్స్ అంటే ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి ఇది ఈ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏం చేస్తామంటే ఒక ఫీల్డ్స్లో క్రియేట్ చేసుకుంటాం. ఫీల్డ్స్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి.
సో ఆర్క్ క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూసారా, మనము స్టార్ట్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఏమొస్తుంది మనకి ఇలాగా లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి లాగిన్ చేసా కూడా సేల్స్ ఫోర్స్ అనేది ఇలాగే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇలాగే ఓపెన్ అయిందంటే ఇక్కడ మనకి కొన్ని చూసి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏమంటారు మనం, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. మనము ఇందాక చెప్పుకున్నట్టు మనము ఏదైనా ఒక సర్టైన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ని ఒక చోట స్టోర్ చేస్తున్నాము అంటే అవి ఆబ్జెక్ట్స్ అన్నాం. సో ఇక్కడ కనిపించేటి ఇవన్నీ ఆబ్జెక్ట్సే. ఓకేనా, ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఈ పీపుల్ అనేది, క్యాలెండర్ అనేది, గ్రూప్స్ అనేది, ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్ స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రూప్స్ అంటే ఏంటి, కొంతమందిని కలిసి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి అందులోకి యూజర్స్ వేయడం అనమాట. సో ఆ గ్రూప్స్ అనేది మనం ఎక్కడ వేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ లో కొన్ని ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. అందులోకి యూజర్స్ అనేది మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నాం. అర్థమైందా? సో సిమిలర్ గా ఈ ఫైల్స్ అనేది కూడా ఆబ్జెక్టే. ఈ టాస్క్స్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే. ఓకేనా, ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చేది. ఓకేనా, ఎందుకు ఇస్తాడు ఇలాగా అంటే ఎవ్రీ బిజినెస్ కి ఖచ్చితంగా ఒకటి ఎవ్రీ బిజినెస్ కి కొన్ని డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు సేల్స్ అనేది కంపల్సరీ డిఫాల్ట్ కదా, కంపల్సరీ సేల్స్ అనేది మనం చేయాలి కంపల్సరీ, ఎవరితో, కస్టమర్స్ తో. అలాగే సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. సర్వీస్ ఎందుకు చేయాలి, ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసింటాం ప్రోడక్ట్ కస్టమర్ కి. ఆ ప్రోడక్ట్ కి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, సర్వీస్ అనే ఆబ్జెక్ట్ లో పెట్టుకుంటాం. సో అందుకని చెప్పేసి ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాడే ప్రొవైడ్ చేస్తాడు మాక్సిమం వరకు. బట్ ప్రతి ఒక్క బిజినెస్ ఇలాగే రన్ అవుతుంది అనేది ఏం లేదన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఓన్ గా మన బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఓన్ గా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ షోరూమ్ అని చెప్పాం. ఈ కార్ షోరూమ్స్ అనేది కస్టమర్స్ బేస్ చేసుకునే ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ మనకి ఈ అకౌంట్స్ అని చూసారా, ఇక్కడ ఈ అకౌంట్స్ అంటే ఏంటి, ఒక బిజినెస్ యొక్క కస్టమర్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో డిఫాల్ట్ గా ఎవ్రీ బిజినెస్ కి వర్క్ అయ్యేలాగా వాడు ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఇచ్చేసాడు. ఇక్కడ దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూసారా, ఇక్కడ కంపెనీ ఉంటుంది. మీకు ఇంకొకటి చెప్తా నేను. సో ఇందాక నేనేమన్నాను, కస్టమర్ అన్నా. కస్టమర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఈ కస్టమర్ వచ్చేసి ఇండివిజువల్ కస్టమర్స్ అంటారు. ఇండివిజువల్ కస్టమర్స్. సో ఇండివిజువల్ కస్టమర్స్ ఉంటారు. ఇక్కడ ఒక కస్టమర్ ఉంటాడు. ఈ కస్టమర్ ఎవరు, ఆల్రెడీ బిజినెస్ రన్ చేసే కస్టమర్ అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ షోరూమ్కి వచ్చాను, నేను నాకు ఓన్గా కార్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా, అది నేను ఇండివిజువల్ కస్టమర్ అవుతాను. ఇప్పుడు బిజినెస్ అంటే ఆల్రెడీ వీడి దగ్గర కార్ షోరూమ్ ఉంటుంది. కార్ షోరూమ్ ఆల్రెడీ ఉంటుంది. ఈ కార్ షోరూమ్కే మనం కార్ సప్లై చేస్తాం అనమాట. ఓకేనా, ఒక పెద్ద కార్ కంపెనీ అనుకుంటే, ఇప్పుడు మహీంద్రా అనుకోండి కంపెనీ, మహీంద్రా కార్ కంపెనీ. వీడు ఏం చేస్తాడు, వీడు ఫ్రాంచైజీ తీసుకుంటాడు. ఓకేనా, ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు ఒక 100 కార్లు నాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ షోరూమ్ ఓనర్ ఏం చేస్తాడంటే వీడితో వాడితో డీల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు వీడు 100 కస్టమర్స్ని 100 కార్స్ని ఇక్కడికి డెలివర్ చేయాలన్నమాట.
ఓకేనా, అర్థమవుతుందా? సో దీన్నే మనం బిజినెస్ రిలేటెడ్గా ఏం చెప్తామంటే ఇక్కడ దీన్ని B2C అంటాం, అంటే బిజినెస్ టు కస్టమర్. ఇక్కడ మనం చేసింది ఏంది, B2B అనమాట. ఇక్కడ కస్టమర్ ఉంటాడు కదా, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మనకి బిజినెస్లో 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే డైరెక్ట్గా ఇండివిజువల్కి సేల్ చేస్తారు కార్స్. మేబీ ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఇప్పుడు ఏదైనా ఏసీ రెఫ్రిజిరేటర్ ఏమైనా తీసుకున్నా కూడా నేను డైరెక్ట్గా పోయి కొన్నానంటే అది నేను ఇండివిజువల్ కస్టమర్గా పోయేసి నా ఇంటికి కొనుక్కుంటున్నా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ చేస్తారనమాట, అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట ఇది. సో ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇండివిజువల్ కస్టమర్స్కి సేల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఉండే బిజినెస్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది చూసారా, ఇది డైరెక్ట్గా ఈ బిజినెస్ ఇంకొక బిజినెస్ తో డీల్ చేసుకుంటా ఉంటుంది. సో నేను అంటా ఉండేది ఏంటంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఓన్లీ ఇండివిజువల్ కస్టమర్స్ మాత్రమే అమ్మేదానికి సేల్స్ ఫోర్స్ వాడము, బట్ బిజినెస్ టు బిజినెస్ వాడేదానికి కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేల్స్ ఫోర్స్ అనేది వాడతాం. ఓకేనా, అందుకే మనం ఎప్పుడైతే ఇక్కడ సేల్స్ ఫోర్స్లో చూసుకున్నట్లయితే ఈ అకౌంట్స్ అనేది ఏంటంటే సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసేది బిజినెస్ టు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సినట్లు వాడు బై డిఫాల్ట్గా రెడీ చేసి పెట్టింటాడు అనమాట. సో అందుకే ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తాం మనం, ఇక్కడ చూసారా కస్టమర్స్, ఈ కస్టమర్స్ అన్ని కంపెనీ నేమ్స్ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం వరకు. నేను ఒకసారి ఆల్ అకౌంట్స్ క్లిక్ చేస్తే చూసారా, బర్లింగ్స్టన్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా, జీన్ పాయింట్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక కంపెనీస్ అనమాట, బిజినెస్ టు బిజినెస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ ఫోర్స్ ఎందుకు వాడుతున్నా, నా కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఒక చోట రాసుకోవడానికి వాడుతున్నా. అంటే నేను ఒక బిజినెస్ ఆల్రెడీ నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నా, నా బిజినెస్తో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇలాంటి కంపెనీకి అమ్ముతున్నాను నేను, ఈ బిజినెసెస్ అన్నిటికీ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. అందుకే వాళ్ళ డీటెయిల్స్ అన్ని నా చోట రాసుకున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇదర్ నేను కస్టమర్కి డైరెక్ట్గా అయినా అమ్మవచ్చు, ఆ డీటెయిల్స్ కూడా నేను సేవ్ చేసుకోవచ్చు, లేదా బిజినెస్ టు బిజినెస్ కాబట్టి, ఎందుకంటే ఈ సేల్స్ ఫోర్స్ అనేది పెద్ద కంపెనీ, టాప్ మోస్ట్ కంపెనీ అనమాట. అందుకే చిన్న చిన్న వాళ్ళు వాడరు ఇది, ఎందుకంటే ఇది ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత అవసరం ఉండదు మ్యాక్సిమం. బట్ పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు శాంసంగ్ కానివ్వండి, లేకపోతే మోటరోలా అంట, ఈ బజాజ్, ఇలాంటి కంపెనీస్ పెద్ద పెద్ద ఉంటాయి చూసారా, ఇవన్నీ ఇలాగా ఇది వాడతాయి. ఎందుకంటే అవి వాడు ఏం చేస్తాడు, ఇండివిజువల్ కస్టమర్స్కి ఎప్పుడు అమ్మడు, ఎందుకంటే వాడు చిన్న షాపింగ్ కాదు కదా. ఇప్పుడు మహీంద్రా షోరూమ్ అనేది చిన్న షాపింగ్ కాదు కదా. అలాగే ఇప్పుడు పెద్ద కంపెనీ ఇంకొక చిన్న కంపెనీస్కి వాడు ఏం చేస్తాడంటే వీడు అమ్మే ప్రోడక్ట్స్ అని వాడికి సప్లై చేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతూ ఉంటాయి, ఎయిదర్ బిజినెస్ టు కస్టమర్ కానీ బిజినెస్ టు బిజినెస్ కానీ. సో అందుకని చెప్పేసి బై డిఫాల్ట్గా వాడు బిజినెస్ టు బిజినెస్ రన్ అయ్యేలాగా వాడు ఈ అకౌంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు ఆల్రెడీ. ఓకేనా, లేదు నేను డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముకుంటున్నాను, నేను చిన్న బిజినెస్ నాది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఈ అకౌంట్స్ అనేది వాడుకోడు, వాడికి కావాల్సినట్లు వాడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ డేటా అంతా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ బదులు వాడు కొత్తది కస్టమర్ అని పెట్టుకొని ఆబ్జెక్ట్ నేమ్, అందులో కస్టమర్ యొక్క డీటెయిల్స్ మాత్రమే రాసుకుంటాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు బిజినెస్ టు కస్టమర్ ఎలాగా, బిజినెస్ టు బిజినెస్ ఎలాగా వర్క్ అవుతుంది అనేసి. సో ఈరోజు ఏం చేద్దామంటే మనం ఇంతకు ముందు క్లాసుల్లో కూడా అనుకున్నాం, మనం ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నాము, ఆ బిజినెస్కి మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, మన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక కార్ షోరూమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నా, కార్ షోరూమ్ బిజినెస్ రన్ చేస్తున్నా. సో నేనేం చేయాలి, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాలి, వాటితో మాట్లాడాలి, సార్ మేము ఇలా కార్స్ బిజినెస్ చేస్తున్నాము, మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే మా కార్స్ చెక్ చేయండి, లేదంటే టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర నుంచి కొనుక్కోండి, మీకు మంచి సర్వీస్ ఇస్తాం మేము అనేసి పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా,
కస్టమర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతున్నా. నేను డైరెక్ట్గా బిజినెస్తో రన్ అవ్వట్లేదు. నాది కాంటాక్ట్తోనే డైరెక్ట్ కస్టమర్ వస్తాడు, కొనుక్కుంటాడు, వాడికి నేను ప్రోడక్ట్ ఇస్తా. అంటే కార్స్ డైరెక్ట్ కస్టమర్కి అమ్ముతా. సో అలాంటప్పుడు మనకి ఈ అకౌంట్స్ అనేది యూజ్ అవ్వదు, అంతే కదా. నేను డైరెక్ట్గా మీకు చెప్పొచ్చు, నేను డైరెక్ట్గా బిజినెస్ టు బిజినెస్ రన్ అవుతుంది, ఇది ఓపెన్ చేస్తే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ చేస్తే చూసారా కస్టమర్ అకౌంట్ నేమ్, వాడి కంపెనీ నేమ్ ఏంటి, వాడి అకౌంట్ నంబర్ ఏంటి, అంటే ప్రతి ఒక్క అకౌంట్కి ఒక నంబర్ అనేది ఇస్తారనమాట. వాడి ఇండస్ట్రీ ఏంటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం చూపిస్తాను. చూసారా ఇవన్నీ కెమికల్స్ అమ్ముతాను నేను, బయోటెక్నాలజీ ఇవన్నీ ఇస్తాను. అందులో వాడికి కావాల్సింది ఏంటి, అపెరల్స్ అనమాట. అందుకని చెప్పేసి వాడు సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఓకే నా దగ్గర ఉన్న అపెరల్స్ ఈ కంపెనీకి నేను సేల్ చేస్తున్నా అనేసి, ఈ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అనే బిజినెస్కి నేను సేల్ చేస్తున్నా అపెరల్స్ అనేది. సో ఇవన్నీ నేను ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో ఇక్కడ అర్థం ఏంటంటే బై డిఫాల్ట్గా ఇచ్చాడు కాబట్టి ఎక్కువ పెట్టేశాడు సేల్స్ ఫోర్స్ వాడే. మనకి నచ్చినట్టు మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తామో అవి ఒక్కటి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవన్నీ తీసేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమికల్స్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తున్నా, ఈ కెమికల్స్ మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకేనా, మన ఇండస్ట్రీ. సో ఆ కెమికల్స్ నేను ఏం చేస్తున్నా, ఈ కంపెనీకి సేల్ చేస్తున్నా. ఓకేనా, వాడి యొక్క కంపెనీ యొక్క ఫోన్ నెంబరు, ఫ్యాక్స్, వెబ్సైటు, వాడి వెబ్సైట్ ఉంటే వెబ్సైటు, వాడి దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, అంతే కదా. ఒక చిన్న షోరూమ్ తీసుకుంటే వాడికి నేను కార్లు సప్లై చేస్తున్నా, వాడి దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను తీసుకుంటా ఉంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు అవసరం కాకపోవచ్చు, బై ఫ్యూచర్లో ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు ఇవన్నీ డీటెయిల్స్ మనకి. ఎందుకంటే మన దగ్గర హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు ఈ బిజినెస్లో. సో వాళ్ళకి మనం ఏమన్నా ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఈ బిజినెస్కి నేను ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ పంపిస్తా ఉన్నాను, నా ద్వారా తీసుకో అన్నప్పుడు వాడు తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే పెద్ద కంపెనీ వాడికి ట్రస్ట్ ఇస్తుంది కదా. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం అనేసి. ఇంకా షిప్పింగ్ అడ్రస్ ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి డిస్కార్డ్ చేసేస్తాను. సో బిజినెస్ టు బిజినెస్ అయినప్పుడు ఈ అకౌంట్స్ మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. బట్ మనది ఏంటి, ఇక్కడ కార్ షోరూమ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ వద్దు మనకి. ఓకేనా, ఇవన్నీ ఏం అవసరం లేదు. బట్ కొన్ని అవసరం ఉంటాయి. ఇప్పుడు టాస్క్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు మనం రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక టాస్క్ క్రియేట్ చేసుకొని మనం ఈ రోజు ఇతనితో మాట్లాడాలి, అతని దగ్గర నుంచి ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నాం ఆల్రెడీ మనం అనేసి ఒక టాస్క్లో క్రియేట్ చేసుకుంటాం. సో కొన్ని కావాల్సినవన్నీ మనకు చాలా అవసరం ఇందులో, ఈ కొన్ని ఆబ్జెక్ట్స్. బట్ మనకు నచ్చినట్టు మనం ఆబ్జెక్ట్స్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్నట్టు కూడా వాడుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఈరోజు మనం ఒక కార్ల కంపెనీ రన్ చేస్తున్నాం కాబట్టి, నేను కార్స్కి కస్టమర్స్కి సేల్ చేయాలి కాబట్టి, తీసుకున్న వాడికి సర్వీస్ చేయాలి కాబట్టి, నేను ఏం చేస్తున్నానంటే నాకు కావాల్సినట్టు నాకు నచ్చినట్టు ఒక సపరేట్గా ఒక ఐసోలేటెడ్ మోడ్లో నేను ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, అర్థమవుతుంది కదా. సో యూఐ అర్థమైంది కదా. ఇక్కడ ఏమన్నా మనం స్టార్టింగ్లో ఇక్కడ సేల్స్ అని చూసామా. ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువ వాడేది ఈ 9 డాట్స్ ఉన్నాయి చూసారా, పవర్ అయితే డిజైన్ వస్తూ ఉంది, ఇది కంపల్సరీ వాడతాము. ఇదేంటంటే ప్రతి ఒక్క బిజినెస్లో ఒక్కొక్క అప్లికేషన్ అనేది కంపల్సరీ రన్ అవుతుంది. ఇప్పుడు నా కార్ షోరూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నా కార్ షోరూమ్ అనేది ఒక అప్లికేషన్. ఇప్పుడు ఇంకో కంపెనీకి వెళ్తే వాడి ఏసీ షోరూమ్ వచ్చేసి ఒక అప్లికేషన్ అనమాట. సో అప్లికేషన్ సపరేట్గా ఇండివిజువల్గా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ సేల్స్ అంటే మనం ఈ సేల్స్లో కావాల్సినట్టు ఇందాక చెప్పినట్టు మనం ఈ బిజినెస్, ఒకవేళ నా బిజినెస్ టు బిజినెస్ అయితే ఇదే వాడుకోవచ్చు నేను ఈ సేల్స్ డైరెక్ట్గా. ఓకేనా, అలాగే ఇక్కడ 9 డాట్స్ క్లిక్ చేస్తే యాప్ లాంచ్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఈ యాప్ లాంచ్ అంటే ఏంటంటే మనం ఎన్నైతే అప్లికేషన్లు క్రియేట్ చేసుకుంటామో అవన్నీ మనం ఇక్కడ వాడుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి ఈ 9 డాట్స్ ఎక్కువ 90% మనం వాడుతూనే ఉంటాం. ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేసుకుంటాం, అది కంపల్సరీ. బట్ నువ్వు ఒకసారి బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో చూడాలి కదా మనం. అందుకు ఈ ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి టెస్ట్ చేస్తాం అనమాట. మనకు ఒక శాండ్ బాక్స్ ఉంటుంది, అందులోకి వచ్చి టెస్ట్ చేయడానికి మ్యాక్సిమం టైం ఇక్కడ ఈ బటన్ను ఇక్కడ రైట్ సైడ్కి వస్తే ఈ గేర్ ఐకాన్ చూసారా, ఈ గేర్ ఐకాన్ కొడతాము. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈ రెండు ఎక్కువ వాడతాం సేల్స్ ఫోర్స్లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు నుంచి.
పెద్ద పెద్ద ఆటోమేషన్స్ క్రియేట్ చేసేంత వరకు ఇవి డెఫినెట్గా వాడాల్సిందే. ఎందుకంటే బాగా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి రాసుకోండి. ఏమన్నా యాప్ లాంచర్ ఇక్కడ, సెటప్ ఇక్కడ, ఇంకా ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడడం అంటే ఒక 20% వాడతాం అనుకోండి. బట్ 90%, 80% వాడేది ఈ రెండు మాత్రమే. ఓకేనా? యూఐ ఎప్పటికైనా కూడా ఓపెన్ చేస్తానే ఇలానే కనిపిస్తుంది సేల్స్ ఫోర్స్. ఇంకొకసారి నేను కావాలంటే ఇప్పుడు క్లోజ్ చేస్తా ఉన్నా ఇది. ఇలాగ నువ్వు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి జస్ట్ లాగిన్ అని కొట్టేస్తే ఇలాగా చూసారా, సేల్స్ ఫోర్స్ ఇలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెవలపర్ ఎడిషన్ అని ఉంది కదా, మనం ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం మనం నేమ్స్ పెట్టుకుని ఉంటాం, ప్రొడక్షన్ అనేసి, టెస్టింగ్ శాండ్ బాక్స్ అనేసి ఇలాగనమాట. ఈ డెవలపర్ ఎడిషన్ ఏంటి అంటే మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి సేల్స్ ఫోర్స్ వాడు ప్రొవైడ్ చేసే ఒక ఎడిషన్ అనమాట ఇది. సో మోస్ట్లీ మనం ఇక్కడ నుంచే అన్నీ చేయొచ్చు. ఇది ఎందుకు ఫ్రీ ఇస్తాడు, మనం బిజినెస్ దీన్నే వాడుకోవచ్చు కదా అనొచ్చు మీరు, డబ్బులు ఎందుకు కట్టాలి వాడికి, ఇదే వాడుకోవచ్చు కదా అనేసి. బట్ అంత ఫంక్షనాలిటీ దీంట్లో ఉండదు. బట్ బేసిక్ మనం నేర్చుకోవడానికి వర్క్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనా? ఇది సేల్స్ ఫోర్స్ లోగో ఉంటుంది, ఇక్కడ క్లౌడ్ లోగో ఉంటుంది, ఇక్కడ గ్లోబల్ సర్చ్ బార్ అంటాం ఇది. ఓకేనా? ఇక్కడ నుండి మనం ఏమైనా యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేయొచ్చు, యూజర్స్ని యాక్సెస్ చేయొచ్చు, రికార్డ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఉంది, అకౌంట్లో ఇది చూసారా, బర్లింగ్టన్ టెక్స్టైల్స్ అనేసి. నేను జస్ట్ ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, ఇది బర్లింగ్టన్ అనేసి. ఇక్కడ చూసారా అకౌంట్ వచ్చేసింది డైరెక్ట్గా. సో ఈ నేమ్ మీద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాంటాక్ట్లో కూడా ఈ జాక్ రోజర్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ జాక్ రోజర్స్ అనే పర్సన్ ఏ కంపెనీకి సంబంధించిన వాడు అంటే ఈ కంపెనీకి సంబంధించిన వాడు అనమాట. కావాలంటే ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా, జాక్ రోజర్స్ అనేది ఈ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ. సో అందుకని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి తీస్తుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ జాక్ రోజర్స్ అనేది లీడ్. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఒక లీడ్ని ఎలా తీసుకుంటామో ఆ లీడ్ని ఎలా కన్వర్ట్ చేస్తామో అనేసి. ఇంకొకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ షోరూమ్ రన్ చేస్తున్నాను. ఒకరోజు ఏం చేశాడు ఈ జాక్ రోజర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ షోరూమ్ బయట నుంచి చూశాడు, లోపలికి వచ్చాడు. ఒకసారి కార్ షోరూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఒక సేల్స్ పర్సన్ తనతో మాట్లాడేసి, సార్ నాకు ఇలా కార్ కావాలనుకుంటున్నాను, మంచి ఏమైనా కార్స్ ఉంటే రికమెండ్ చేయండి, అలాగే నాకు ఏమైనా టెస్ట్ రైడ్ ప్రొవైడ్ చేస్తారేమో చూస్తాను అంటే, ఒక సేల్స్ పర్సన్, మన దగ్గర ఉన్న సేల్స్ పర్సన్ ఏం చేశాడంటే తన డీటెయిల్స్ తీసుకున్నాడు. ఓకే మీ పేరు చెప్పండి, మీ ఈమెయిల్ చెప్పండి, ఐడి చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని రాసుకున్నాడు అనమాట. రాసుకున్న తర్వాత ఏమైంది, ఇంకా తను టెస్ట్ రైడ్ ఇచ్చేసాడు కార్ని. ఓకే చేయండి సార్ మీరు పోయేసి రండి అంటే ఓకే. తను ఏం చేశాడంటే మంచిగా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కార్ కొనడానికి ఈ జాక్ రాజర్స్ అనే పర్సన్ అనమాట. అప్పుడు ఏం చేశాడు, టెస్ట్ రైడ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు మన సేల్స్ పర్సన్ ఏం చేస్తాడంటే, ఓకే మన దగ్గరికి వచ్చినాడు కాబట్టి వాడిని ఒక లీడ్గా క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా లీడ్స్ వచ్చిన వెంటనే ఏం చేస్తాం, ఇక్కడ న్యూ అనే బటన్ తీసుకుంటాము. ఓకే వాడి ఫోన్ నెంబర్ రాసుకుంటాం, ఇక్కడ వాడి మొబైల్ నెంబర్ రాసుకుంటాము, మిస్టర్ వాడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాసుకుంటాము, వాడు ఏ కంపెనీకి సంబంధించిన వాడు అంటే ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ మోడల్ కాబట్టి ఇది కంపెనీ అడుగుతాం అనమాట. బట్ టైటిల్ ఏంది, ఇప్పుడు లీడ్ సోర్స్ ఉంది. లీడ్ సోర్స్ అంటే ఈ పర్సన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, వెబ్ నుంచి కన్సల్ట్ అయినాడా, ఫోన్ ఎంక్వైరీనా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనకు డైరెక్ట్గా విజిట్ చేశాడని చెప్తున్నాం కదా, నేనేం చేస్తా ఆధారం తీసుకుంటా. లేదంటే మనం ఇక్కడ ఈ ఆధార్ బదులు మనం రాసుకోవచ్చు డైరెక్ట్ ఎంక్వైరీ అనేసి. ఓకేనా? అర్థమైంది కదా? ఇలాగా క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసారా ఒక నేమ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఎందుకు జాక్ రోజర్స్ ఉన్నాడు ఇందులో. ఓకే జాక్ రోజర్స్ నేమ్ రాసేసుకున్నా ఇలా. చూసారా రాసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా అతనికి కాల్ చేసేది మొదలు పెట్టేశాను. ఏమని, సార్ నేను వచ్చినారు కార్ చూడడానికి, ఎట్లా ఉంది కార్, నచ్చిందా మీకు, ఏమైనా కొనడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఎప్పుడు వస్తారు అనేసి. అన్న ఇప్పుడు ఏమవుతుంది, కాల్ చేసిన తర్వాత ఒక టాస్క్ రాసుకుంటాను. ఓకే ఈరోజు జాక్ రాజుతో నేను మాట్లాడినాను, ఏమేమి మాట్లాడినాను, అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు, అతని డీటెయిల్స్ ఏమని ఇచ్చింటాడు. ఓకే నేను రేపు వస్తాను, మర్నాడు వస్తాను అనేది. అప్పుడు ఏం చేస్తారు, ఒక టాస్క్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు అనమాట.
ఓకేనా. ఇలాగ ఈమెయిల్ ఏమైనా ఉంటే యాక్సెస్ చేసుకోవచ్చు ఇలాగనమాట. ఓకేనా. అప్పుడు ఏమైంది, ఒక 2 days తర్వాత వచ్చినాడు. వచ్చేసిన తర్వాత ఇంకా ఏమవుతుందంటే ఇంక నేను కొంటాను అని ఫిక్స్ అయిపోయినాడు. ఎవరు, జాక్ రోజర్స్ అనే పర్సన్. కార్ని కొంటాను, నాకు ఇంట్రెస్టెడ్ ఉందని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఆపర్చునిటీ కార్డ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఇది ఇందాక చూసిన కంపెనీ ఇదే చూడండి, దీంట్లో పనిచేసేవాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డీలింగ్ జరుగుతుంది అనమాట. ఏమని, సార్ నాకు ఈ కార్ ఎంత పడుతుందంటే ఒక 30 lakhs పడుతుందని చెప్పా. వాడు ఏం చెప్పాడు, లేదు సార్ నాకు తగ్గించుకోండి, ఇంత అయితే పెట్టలేను నేను అని చెప్తాడు అనమాట. వాడు 25 lakhs వేసుకోండి, ఇట్లా చేసుకోండి. ఈ డిస్కషన్ అంతా ఏం జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ చూసారా, ఇక్కడ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్, ఇదంతా ఒక పాత అనుకుంటే, ఇది ఫస్ట్ స్టేజ్ నేను మార్క్ చేస్తాను. ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ ప్రాస్పెక్టింగ్ అంటే తను వచ్చాడు, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ మనకు నచ్చినట్టు ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. ఎలా రాసుకోవచ్చు అంటే, తను వచ్చాడు, ఇక్కడ డిస్కషన్ జరిగింది, అమౌంట్ గురించి డిస్కషన్ జరిగింది, ఓకే తను ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు, తను ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, కార్ తీసుకుంటాడు అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినాడు అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్డ్ మీద కొట్టి క్లోజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి, ఓకే ఇతను పొటెన్షియల్ కస్టమర్, మన దగ్గర ఒక డీల్ అనేది జరిగింది అంతే. వాడు కొంటాడా లేదా అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ క్లోజ్డ్ మీద కొట్టేసి క్లోజ్డ్ దీని మీద క్లిక్ చేస్తాను, సెలెక్ట్ క్లోజ్డ్ స్టేజ్ అనేసి. ఇక్కడ ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, క్లోజ్డ్ 1, క్లోజ్డ్ లాస్ట్. అంటే ఈ కస్టమర్ కొంటాడని ఫిక్స్ అయినాడు అంటే క్లోజ్డ్ 1 అంటే గెలిచినాము మనము అనేసి. ఓకేనా, కొట్టే సేవ్ చేస్తే ఏమవుతుంది, ఓకే పొటెన్షియల్ కస్టమర్ అనేసి మనకు ఒక డీటెయిల్స్ వచ్చేస్తాయి, సేల్స్ పర్సన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది లేదు, లాస్ట్ అంటే అర్థం ఏంటి, ఇతను ఇంత డిస్కస్ చేసినా కూడా కొనే స్టేజ్లో లేడు అనేసి ఇంకా వీడు మనకి టైం వేస్ట్, ఇంకా కొనడు అని చెప్పేసి మనం సేవ్ చేసేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు క్లోజ్డ్ 1 అని చెప్పేస్తే ఓకే వీడు మనకు పొటెన్షియల్ కస్టమర్ కొనేస్తా ఉన్నాడు అనేసి. అంటే నేను చెప్తా ఉంటే ఆబ్జెక్ట్స్ అర్థం చేసుకోండి అనేసి. ఫస్ట్ లీడ్గా క్రియేట్ అవుతాడు ఒక మనిషి, నెక్స్ట్ ఒక ఆపర్చునిటీగా రన్ అవుతాడు. వీడు కొన్నాడు అన్న వెంటనే ఏమవుతాడు, ఇంకా కొనేసాడు, మా దగ్గర కారు, డబ్బులన్నీ కట్టేసినాడు, ఇంకా అన్నీ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అకౌంట్ అని చూసారా, అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం మనం. ఇది ఇంకా డైరెక్ట్గా మన దగ్గర ఉన్న కస్టమర్స్, వీళ్ళంతా మనతో బిజినెస్ చేస్తున్న కస్టమర్స్ చూసారా. ఇక్కడికి వెళ్తే ఈ జాక్ రాజర్స్ అనేవాడు మనకి కాంటాక్ట్ ఈ కంపెనీకి. సో వీడి పేరు మీద ఒక రికార్డ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే ఒక బిజినెస్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు, నేను దీని గురించి ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మనం ఒకవేళ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, వాడు కస్టమర్స్కి ఎప్పుడు సేల్ చేయడు. ఓకేనా, బిజినెస్ రన్ అవుతుంది మ్యాక్సిమం టైమ్ ఆఫ్ కంపెనీ. ఎలా రన్ అవుతుందంటే, ఒక పెద్ద కంపెనీ ఇంకొక కంపెనీకి వాడు ప్రోడక్ట్ సప్లై చేస్తారు అనమాట. ఆ చిన్న కంపెనీలు ఏం చేస్తాయి, వాడు ఇండివిజువల్ కస్టమర్స్కి అమ్ముకుంటూ ఉంటారు. వాడు కొంచెం ప్రాఫిట్కో లేకుంటే ఇంకొక రకంగా ఎలాగోలాగా. సో మ్యాక్సిమం మనం ఎలా ఉంటుందంటే, ఒక అకౌంట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది ఇప్పుడు చూపించాలన్నమాట. ఒక కంపెనీస్తోనే మనం బిజినెస్ చేస్తాం కాబట్టి, మనం చిన్న కంపెనీస్ కాదు కాబట్టి, మనం ఒక ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఇలా వర్క్ చేస్తుంటే, ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్కి ఎలా సేల్ చేస్తాం అనేసి నేను చెప్తాను. ఒక లీడ్ ఎలా జనరేట్ అవుతాడు, ఒక ఆపర్చునిటీ ఎలా జరుగుతుంది, అకౌంట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేసి. ఓకేనా, నేను ఇందాక ఏం చెప్పా, అకౌంట్ బిజినెస్ అని చెప్పా కదా. ఈ అకౌంట్లో ఈ కంపెనీతో మనం బిజినెస్ చేస్తున్నాము, బట్ ఈ కంపెనీలో కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు. ఈ కస్టమర్స్ని ఏమంటామంటే మనం కాంటాక్ట్స్ అంటాం. ఓకేనా, ఈ కాంటాక్ట్స్ అనేది కూడా ఒక సపరేట్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే ఈ ఒక కంపెనీ పేరు మీద అకౌంట్ క్రియేట్ అవుతుంది. అందులో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు మనం కాంటాక్ట్స్ అంటాం. అంతే కదా, ఇప్పుడు మనకు కాంటాక్ట్ కావాలి, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ కాంటాక్ట్. సో వీళ్ళంతా కాంటాక్ట్స్ అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటంటే, కాంటాక్ట్ అనే సపరేట్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసుకొని మొత్తం కాంటాక్ట్స్ అన్నీ రాసేసుకున్నాను. నేను చేసుకొని ఏం చేశాను, వాడు ఏ దాంట్లో పనిచేస్తున్నాడో వాడి అకౌంట్కి లింక్ చేస్తున్నాను అంతే, నేను ఈజీగా ఉండడానికి. ఓకేనా, ఇప్పుడు
టికెన్స్ అండ్ పిఎల్సీ అని ఒకటి ఉంది. ఇది ఈ కంపెనీలో యాండీ యంగ్ అనేసి ఒక కస్టమర్ ఉన్నాడు, కాంటాక్ట్ ఉన్నాడు. చూసారా, నేను అన్ని సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, అందులో ఉన్న రికార్డ్స్ని వాడు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నాడో వాడికి మ్యాప్ చేసుకున్నాను అంత నేను. ఓకేనా, మీరు టెక్నికల్గా ఎక్కువ ఆలోచించదండి, ఎందుకంటే మనం పిన్ టు పిన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, మీకు ఇంకా నీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను అంతే. ఓకేనా, బేసిక్గా ఓ 4 ఆబ్జెక్ట్స్ మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వర్క్ చేస్తాం. ఏంటి ఈ లీడ్ ఆబ్జెక్ట్, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్, అకౌంట్స్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్స్ ఆబ్జెక్ట్. ఇంకా ఇది క్యాంపెయిన్స్ అని చూసారా. ఈ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక కస్టమర్ మన కారు ఉండడానికి వచ్చినాడు, జాక్ రాజర్స్ అనే పర్సన్. ఎలా వచ్చాడు, మన షోరూమ్ ఇక్కడే ఉందని ఎలా తెలిసింది వాడికి? సో నేను ఒక బిజినెస్ రన్ చేసేవాడిని, మార్కెటింగ్కి ఎంతో ఖర్చు పెడతాను డబ్బులు, ఎందుకంటే జనాలు మన దగ్గరికి రావాలి. సో నేనేం చేస్తా, క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తా. ఓకే, ఈ ఊర్లో ఈరోజు క్యాంపెయిన్ చేయాలి, ఈ ఊర్లో నేను ఆ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇలాగా ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ రాసుకుంటామంటే ఈ క్యాంపెయిన్స్ అనే దాంట్లో రాసుకుంటాం. ఇలాగా డిఎం క్యాంపెయిన్ ఈరోజు జరిగింది, ఇలాగా టైప్ ఎలాగా డైరెక్ట్ మెయిల్లో చేసాము. ఇవన్నీ ఇది మ్యాక్సిమం మనం వర్క్ చేయము, ఎందుకంటే మనం మార్కెటింగ్ క్లౌడ్ మీద వర్క్ చేయము. మనం ఏం చేస్తాం లేదంటే సేల్స్ సర్వీస్ క్లౌడ్ మీద వర్క్ చేస్తాం మ్యాక్సిమం. ఓకేనా, ఇన్ కేస్ మార్కెటింగ్ క్లౌడ్లోకి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ ఆటోమేషన్సే చేస్తాము. ఏ క్లౌడ్ చేసినా కూడా బ్యాక్ ఎండ్ చేయాల్సింది ఒక్కటే వర్కే. ఓకేనా, ఇప్పుడు హెల్త్ క్లౌడ్ అని ఉంటుంది, ఓన్లీ హాస్పిటల్స్ రిలేటెడ్గా ఒక క్లౌడ్ ఉంటుంది అనమాట. సో సేల్స్ ఫోర్స్ ఎలా డిజైన్ చేసి ఉంటాడు, హాస్పిటల్కి సంబంధించినట్లే వాడు బిజినెస్ రన్ చేసుకోవడానికి కావాల్సినట్లు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి పెట్టింటాడు అనమాట. లేదు నాకు వాడు ఇచ్చింది కూడా నచ్చలేదు, సరిపోలేదు అన్నప్పుడు నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్. ఓకేనా, అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఇంకా ఈ డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అంటే కూడా చెప్పా. ఇప్పుడు నా కార్స్ ఈ మంత్ ఎన్ని సేల్ చేశాను, నేను లాస్ట్ మంత్ ఎన్ని సేల్ చేశాను, ఇయర్లో ఎన్ని సేల్ చేశాను, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్స్ అనే ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకుంటాం రిపోర్ట్స్. ఓకేనా, ఈ రిపోర్ట్స్ అనేది నేను డైరెక్ట్గా ఒక ఓనర్ చెక్ చేసుకోడు. ఎప్పుడైతే కస్టమర్ వచ్చి కార్ తీసుకొని వాడు బయటికి వెళ్ళిపోయేంత వరకు మొత్తం రికార్డెడ్ అనమాట. సో ఈ రికార్డ్స్ అన్ని బేస్ చేసుకొని మనము ఈ ఓనర్ ఇప్పుడు పైన హెడ్ ఉంటారు కదా, వాడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు న్యూ అనే రిపోర్ట్ మీద క్లిక్ చేసి నేను క్రియేట్ రిపోర్ట్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో మనం ఎవ్రీ ఆబ్జెక్ట్ మీద కూడా రిపోర్ట్ తీసుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్స్ అనేది ఇందాక చూసాము, ఇది చూసారా అకౌంట్స్ అనేది ఆబ్జెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు కాంటాక్ట్స్ అండ్ అకౌంట్స్ అని ఉంది, ఇది కూడా ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కాదు, 2 ఆబ్జెక్ట్స్ మిక్స్ చేసి నాకు రిపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, కాంటాక్ట్స్ విత్ అకౌంట్స్ అని తీసుకుంటాం. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం 2 ఒకటేసారి మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. సో ఇది కూడా చూడండి, అకౌంట్స్ విత్ పార్ట్నర్స్ అనేది ఒక సపరేట్ ఆబ్జెక్ట్, ఆ అకౌంట్స్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్. ఈ రెండింటిని మిక్స్ చేసి నాకు ఒక రిపోర్ట్ కావాలి, అప్పుడు ఇలా తీసుకుంటా. ఇవన్నీ స్టాండర్డ్ ఇచ్చే ఆబ్జెక్ట్స్ అయ్యాడు, బట్ నీ మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్నట్టు వెహికల్స్, కస్టమర్, ఈ రెండింటికి కలిపి తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మన బిజినెస్ని మనం కావాలనుకుంటే అప్పుడు రిపోర్ట్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రిపోర్ట్ ఏం క్రియేట్ చేసినాం బాగానే ఉంది, మనం ఒక విజువల్ రిప్రజెంటేషన్లో చూడాలి, ఒక పై చార్ట్లో చూడాలి, ఒక బార్ చార్ట్లో చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డాష్ బోర్డ్స్ అని చూసారా, ఈ డాష్ బోర్డ్స్లో పోయేసి న్యూ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటాం ఇలాగా. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేసినా బాగానే ఉంది, డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ డాష్ బోర్డు ఈ రిపోర్ట్స్ 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. మనం విజువల్గా చూడాలి, బయటికి ఏమేమి చూడాలి అనుకునేది ఈ డాష్ బోర్డ్లో చూస్తాం, బట్ దాని యొక్క బ్యాక్ డేటా ఏముంటుందంటే ఈ రిపోర్ట్స్ నుంచే వస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు నేను చూడండి ఒకసారి, ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్లోకి వెళ్తా ఉన్నా, ఇక్కడ చూడండి ఇది ఒక డాష్ బోర్డ్. ఇది అంటే నాకు ఇన్ని సేల్స్ జరిగాయి ఈరోజు, నా దగ్గర ఎన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది కస్టమర్స్ విజిట్ చేసింటారు ఈ మంత్ లాస్ట్ మంత్. సో నాకు తెలియదు ఎంతమంది వచ్చారు ఏం కథ అనేసి.
సో ప్రతి ఒక్క సేల్స్ పర్సన్ ఎంటర్ చేస్తూ ఉంటాడు, ఈ కస్టమర్ వచ్చాడు, ఈ కస్టమర్ ఏ డేట్లో వచ్చాడు, ఏ టైం వచ్చినాడు అనేసి. సో నేనేం చేస్తాను, ఓకే లాస్ట్ మంత్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారు అని చెప్పేసి జస్ట్ రిపోర్ట్ కొడతా. ఇక్కడ చూసారా 12 అకౌంట్స్ అని ఉంది. సో లాస్ట్ మంత్ నాకు 12 బిజినెసెస్ నాకు ఉన్నాయి అనేసి. ఓకేనా, ఇలాగే ఒక డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో ఓకే, మీకు అర్థమైందంటే నేను ముందరికి వెళ్తాను, మనం ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. ఇంకేమన్నా చెప్పమంటే చెప్తాను. ఇక్కడ ఇప్పుడు టాస్క్స్ కొన్ని వరకు చెప్పాను, రిపోర్ట్స్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, ఈ గ్రూప్స్, క్యాలెండర్, పీపుల్, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. బట్ ప్రజెంట్ అంత అవసరం లేదు, ఎందుకంటే మీకు బేసిక్తో పోతా 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 అడ్వాన్స్డ్ మీకు అర్థమవుతాయి బాగా అని చెప్పేసి ఎక్కువ పోవట్లే. బట్ బేసిక్గా ఏంటి, ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి కార్ తీసుకున్నంత వరకు, ఒక బిజినెస్ మనతో డీల్ చేసేంత వరకు ఏం జరుగుతుందో మీకు చెప్పారు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, లీడ్ జనరేట్ అవుతుంది. ఎవరైనా వస్తే వాడితో డీల్ చేసుకుంటాము, ఆపర్చునిటీ అవుతాడు వాడు. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ అకౌంట్ అంటే ఏంది, బిజినెస్ టు బిజినెస్ అయితే అందులో పనిచేసే కాంటాక్ట్స్ అని మనం ఒక చోట రాసుకుంటాము అని చెప్పారు. ఇంకా రిపోర్ట్స్ తీసుకుంటాము అని చెప్పి రెండు యూజ్ చేసుకొని, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. ఓకేనా, ఇక్కడ మనకి అప్లికేషన్లు ఏమైనా ఉన్నాయో ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఇక్కడ 9 బటన్స్ యాప్ లాంచర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇంకొకటి బాగా అర్థం చేసుకోండి, యాప్ లాంచర్ అంటే యాప్స్ మాత్రమే మనం యాక్సెస్ చేస్తామని కాదు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లాంచర్లో పోయేసి నేను అకౌంట్ని కొడతా, అకౌంట్స్. ఇక్కడ చూసారా, అకౌంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న ఆబ్జెక్టే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పైన మీకు హెడ్డింగ్స్ చూస్తే యాప్స్, ఈ పేరు మీద యాప్స్ అనేవి లేవు, బట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఐటమ్స్ అంటే ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, సో మనము యాప్ లాంచర్లో యాప్స్ అయినా మనం సెర్చ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ చూసారా, యాప్ లాంచర్లో ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఇట్ ఫ్రమ్ హియర్. ఎన్ని ఉన్నాయి మొత్తం, ఆబ్జెక్ట్స్ ఏంటి, యాప్స్ ఏంటివి. ఇక్కడ చూసారా పైన అన్ని అప్లికేషన్స్, ఇవన్నీ యాప్స్ అంటాం. ఇక్కడ కింద ఉండేవన్నీ, ఇక్కడ చూసారా కేసెస్ అనేది ఉంది. కేసెస్ అనేది కూడా సపరేట్ ఆబ్జెక్ట్. అకౌంట్స్ ఉంది, మనం చూసిన ఫైల్స్ ఉంది, ఫైల్స్ అనేది ఆబ్జెక్ట్ చెప్పాను కదా. ఇంకా ఆర్డర్స్ ఉంది, ఆర్డర్స్ అనేది మనకి ఫ్యూచర్లో వస్తుంది, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి మనకి రోజు అనేసి అట్లా. ఇక్కడ చూసారా రిపోర్ట్స్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే. ఇంకా లీడ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లీడ్స్ కూడా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో క్లోజ్ చేసేస్తాను. అర్థమైంది కదా ఇంతవరకు? ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా అడగండి. నేను ఏమైనా స్పీడ్గా చెప్తుంటే స్లో చేసి చెప్తాను, అర్థమవుతుంది కదా? ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఒక రియల్ లైఫ్లో ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం ఈరోజు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళినా కూడా మనకి బేసిక్గా వాళ్ళు ఒక కంపెనీ రన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని ఉంటుంది. వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కొన్ని కార్స్ సేల్ చేస్తూ ఉంటాడు కదా, కార్కి సర్వీసింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఏం చేస్తూ ఉంటుందంటే ఒక సేల్స్ ఫోర్స్ అనేది వాడుతూ ఉంటుంది, వాటితో కస్టమర్ మేనేజ్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి. సో ఒక టూల్ అనేది డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళు వాడుతూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టు వేరే కంపెనీ కూడా కార్స్ అమ్ముతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ షోరూమ్ అనేది ఒక 2 minutes కంప్లీట్ వదిలేని చెప్తాను. ఇంకొక బిజినెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. ఇప్పుడు ఒక స్కూల్ రన్ చేయాలంటే మనకి ఎవరు కావాలి, స్టూడెంట్స్ కావాలి కదా. స్టూడెంట్స్ అనేది వాళ్ళు వస్తారు. స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఇంకా సేల్సే, మనకి కస్టమర్స్ కావాలి. స్కూల్ రన్ చేస్తుంది, స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ ఎట్లా డబ్బులు ఇస్తారు మనకి, ఆ డబ్బులు ఎన్నో చోట్ల సేవ్ చేసుకోవాలి. సో మనీ అనేది ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం, స్టూడెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం. అంటే నేను చెప్పా, వన్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అంతా ఒక చోట స్టోర్ చేసుకుంటాం అనేసి. స్టూడెంట్స్ అంతా ఒక చోట ఉంటారు. ఇప్పుడు టీచర్స్ అనమాట, టీచర్స్ను టీచ్ చేసే వాళ్ళు కూడా సపరేటే కదా. ఇప్పుడు వీళ్ళంతా వన్ కైండ్ ఆఫ్ ఏ థింగ్, వీళ్ళంతా స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు. సో అందుకు టీచర్స్ అందరినీ ఒక చోట మనం ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం.
సో సిమిలర్గా ఇలాగ బిజినెసెస్ ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ నేను ఒక బిజినెస్ అంటే సేల్ చేయడం, దానికి సర్వీస్ ఇవ్వడం అనే కాదు. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఇప్పుడు స్కూల్ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు, కాలేజ్ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కదానికి ఇంటర్లింక్ ఉంటాయి ఇలాగా. ఓకేనా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి. రియల్ ఎస్టేట్లో మనము ప్లాట్స్ చూపిస్తాం, ఎవరికి కస్టమర్కి చూపిస్తాం. వాడు ఏం చేస్తాడు, వాడు ఇంట్రెస్టెడ్ ఉంటే వాడు ఏమవుతాడు, మనకి ఆపర్చునిటీ లీడ్ అవుతాడు ఫస్ట్. ఓకే కొంటాడు అన్నప్పుడు ఏమవుతాడు, వాడికి ఆపర్చునిటీ అవుతాడు. మన దగ్గర ప్లాట్ సేల్ చేసేసాడు ఆల్రెడీ అనుకున్నప్పుడు మన వాడు ఏమవుతాడు, ఒక అకౌంట్ అవుతాడు. అకౌంట్ ఇన్ ద సెన్స్ వాడు ఏదైనా కస్టమర్ అయితే వాడు కస్టమర్ అయిన ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి అట్లా అవుతాడు అన్నమాట. ఓకేనా. ఒకవేళ మన దగ్గర ఒక ల్యాండ్ ఉన్నాడు అనుకోండి, వాడి డీటెయిల్స్ మన దగ్గర పెట్టుకుంటాము. రేపు పొద్దున్న ఇంకొక ల్యాండ్ వచ్చింది అనుకోండి, వాడికి సజెస్ట్ చేస్తాం మనం కస్టమర్కి. అందుకే ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇప్పటికీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఈ రిలేషన్షిప్ అలాగా మెయింటైన్ చేస్తుంది సేల్స్ ఫోర్స్ ఇలా ఉండడానికి. ఓకేనా. అర్థమైంది కదా. ఇది నేను జనరల్గా కార్ షోరూమ్ అనేది నేను చెప్పాను మీకు, బట్ రియల్ లైఫ్లో ఇంకా వేరే వేరే బిజినెస్ కూడా మనం సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ సేల్స్ ఫోర్స్ అంటే ఒక ఆబ్జెక్ట్స్ అంతే, ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి అంతే. సేల్స్ ఫోర్స్ అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్సే కాదు, చాలా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఫ్రంట్లో కూర్చుండేది ఆబ్జెక్ట్స్ అనమాట. మనం ఏం చేసినా కూడా ఒక స్టోరేజ్ చేసుకోవాలి, ఒక డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకున్న డేటా అంతా ఎలా డివైడ్ చేసుకొని చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్స్గా చేస్తాం అనమాట. సో ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాము. ఆ ఆబ్జెక్ట్లో మళ్ళీ డిఫరెంట్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే డిఫరెంట్ రికార్డ్స్ ఉండవు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పారు కదా, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ థింగ్ డేటా అంతా ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకొని మల్టిపుల్ రికార్డ్స్లో మనం క్రియేట్ చేసుకుంటాం. అర్థమైంది కదా. సరే, ఈరోజు మనం ఒక కార్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. నేనేం చేస్తున్నాను ఈరోజు, నాకు సేల్స్ ఫోర్స్ అనే టూల్ నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక రన్ చేస్తున్నాను అనుకోండి, ఒక కంపెనీ రన్ చేస్తున్నా. ఏ కంపెనీ, వెహికల్ షోరూమ్ కంపెనీ రన్ చేస్తున్నా. నేను ఒక సేల్స్ ఫోర్స్ని పెట్టుకున్నాను. ఓకేనా. సేల్స్ ఫోర్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు రాదు కదా సేల్స్ ఫోర్స్. నా పరంతా ఏంటి, బిజినెస్లు చూసుకోవడము, సేల్స్ పీపుల్స్ని హైర్ చేసుకోవడము, సర్వీస్ వాళ్ళని హైర్ చేసుకోవడం, వాడికి సర్వీస్ ఇవ్వడం, ఇది నా పని. నేనేం చేశానంటే ఇలాగ నౌకరీలో దీంట్లో దాంట్లో అప్డేట్ ఇచ్చాను. నాకు ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఒక డెవలపర్ కావాలి, నాదంతా చూసుకోవడానికి. సేల్స్ పీపుల్, సర్వీస్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ని ఈజీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1 hour చేసే పని వాడు 5 minutesలో అయిపోవాలన్నమాట. సో నాకు అంత ఆటోమేట్ చేసేవాడు కావాలి నాకు అనేసి నేనేం చేస్తాను, ఒక రిక్వైర్మెంట్ పెట్టుకుంటాను. ఓకేనా. ఎవరో మనలాంటి వాళ్ళు వచ్చినారు, మనకి అప్లై చేసే జాబ్స్ ఇంటర్వ్యూ చేస్తాము, వాళ్ళని తీసుకుంటాం. ఇంకా వచ్చిన తర్వాత వాడి పని ఏంటంటే నేను చెప్తా, నేను నిన్ననే సేల్స్ ఫోర్స్ టూల్ కొనుక్కున్నాను, నాకంతా సెటప్ చేసి పెట్టాలి మీరు, కొత్త కంపెనీ కాబట్టి నాది అని చెప్తాడు. ఇంకా అడ్మిన్ అంటే ఇంకా వీళ్ళంతా ఆర్తింటారు కదా, ఇంకా సేల్స్ ఫోర్స్ అంటేనే వీళ్ళు అడ్మిన్లు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము, మనం పోయిన తర్వాత ఇలాంటి వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి అంత ఉంటుంది. సో నాకు ఓపెన్ చేస్తానే ఇలా వచ్చేసింది. ఇంకా నేనేం చేయాలి, వాటితో రిక్వైర్మెంట్ తీసుకోవాలి. ఎవరితో, నాతో తీసుకుంటాడు అడ్మిన్. ఎవరన్నా జాయిన్ అయింటాడు కదా, వాడు వచ్చేసి అడుగుతాడు, సార్ మీ బిజినెస్ ఏంటి, మీరు ఏం చేస్తారు, నాకు ఇస్తే డీటెయిల్స్, దాన్ని బేస్ చేసుకొని నేను మీ క్రియేట్ చేస్తాను అప్లికేషన్. దాన్ని బట్టి మనం సేల్స్ పీపుల్, సర్వీస్ పీపుల్ వాడుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో కావాలనుకున్నప్పుడు మనం రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆటోమేట్ చేస్తున్నాం. ఇంకా కొంచెం వర్క్స్ ఇప్పుడు 10 నిమిషాల్లో అయ్యేది 2 minutesలో అయిపోయేటట్లు మనం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ అయితే ఏంటి అనేసి చేసుకోవాలన్నమాట. సరే, నేను వచ్చి చెప్తా వాడికి రిక్వైర్మెంట్. అరే బాబు, నాది కార్ షోరూమ్ రా, నేను కార్స్ అమ్ముతాను. ఎవరికి అమ్ముతా, కస్టమర్స్ అమ్ముతా డైరెక్ట్గా. అలాగే ఆల్రెడీ కొన్న వాళ్ళకి నేను సర్వీస్ ఇస్తాను రా అని చెప్తా. అంటే అప్పుడు వాడు నాతో ఏమంటాడు, ఓకే సార్ బాగానే చెప్పినారు, ఇప్పుడు మీరు చెప్పిన బిజినెస్ ప్రకారం ఒక సేల్స్ ఫోర్స్లో ఎలా చేస్తామంటే మనం, మీకు కస్టమర్స్ వస్తారు కదా, ఈ కస్టమర్స్ అంతా ఒక చోట పెట్టుకుందాం. నువ్వు కార్స్ అమ్ముతావు, ఈ కార్స్ అంతా ఒక చోట పెట్టుకుందాం.
సర్వీస్ ఇస్తావు. ఈ సర్వీస్ అంతా ఒక చోట పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి వెహికల్ కావాలి, వెహికల్కి సర్వీస్ చేయించాలి, అంతే కదా. ఈ మూడింటిని ఏం చేద్దామంటే లింక్ చేద్దాం. అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది అంటాడు. సరే రా నాయన నువ్వు ఏదో చెప్తున్నావు చేసేసేయి అంటాను. ఇంక వాడేం చేస్తాడు, ఓకే నేను సెటప్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు వస్తాడు. ఓకే ఇప్పుడు సేల్స్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యుఐలోకి వెళ్ళిన తర్వాత చూస్తాడు ఆల్రెడీ ఉన్నట్టు ఏమున్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. లేదు ఇవన్నీ మన బిజినెస్కి సెట్ అవ్వదు, మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, నేను మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాము, అప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది రిపోర్ట్స్ తీసుకోవడానికి అన్నిటికీ అని చెప్పేసి ఇలా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం రియల్ లైఫ్లోకి వస్తే ఇప్పుడు ఓకే ఇప్పుడు సేల్స్ యాప్ అని చెప్పాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ అని చెప్పా. ఇప్పుడు చూడండి సేల్స్ అంటే ఒక అప్లికేషన్, నేను దీంట్లోకి వెళ్తాను ఇంకొక అప్లికేషన్ చూస్తాను సర్వీస్ అని ఉంది ఇక్కడ, ఇది ఒక అప్లికేషన్, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇంకొక అప్లికేషన్లోకి వెళ్తాం. బట్ కొన్ని ఆబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఇంటర్లింక్ కనెక్ట్ అయి ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ సంబంధం ఉండదని కాదు, అప్లికేషన్ అనేది మనం ఒక సపరేట్ ఎన్వైరాన్మెంట్లో వర్క్ చేస్తున్నాము అనేసి. ఓకేనా. ఇప్పుడు సర్వీస్లో కూడా అకౌంట్ ఉంది, ఎందుకంటే అకౌంట్ అంటే ఏంటి కస్టమర్, ఈ కస్టమర్కి సర్వీస్ కూడా ఇవ్వాలి కదా మనం. సో అందుకని చెప్పేసి మనం ఈ అకౌంట్స్ అనేది కూడా మల్టిపుల్ యాప్స్లో కూడా ఆబ్జెక్ట్స్ మనం వాడుకోవచ్చు. ఓకేనా. సర్వీస్ ఉంది ఇలాగా ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఓకే సార్ మనకి ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చాడు, మన బిజినెస్కి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, మనం ఓన్గా క్రియేట్ చేసుకుందాం అప్లికేషన్ అని చెప్తాను అనమాట. సో ఎవ్రీథింగ్ మనం దాంట్లో నుంచే కంట్రోల్ చేద్దాము అని చెప్తా. సో ఇక్కడ ఏమవుతుందంటే సరే ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయాలి మనం క్రియేట్ చేసుకోవడం. సో బాగా అర్థం చేసుకోండి, ఇందాక చెప్పిన నేను యాప్స్ అన్ని ఆల్రెడీ ఉన్న యాప్స్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తాం. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మనం ఎక్కువ వాడేది ఇది యాప్ లాంచర్ అంటాం, ఇది బాగా రాసుకోండి కావాలంటే యాప్ లాంచర్. సో ఎవ్రీథింగ్ అంటే ఆబ్జెక్ట్స్ యాప్స్ మనం ఇక్కడ నుండే యాక్సెస్ చేస్తాం. ఓకే ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చింది, మనం ఏదో చేయాలి కదా, అప్లికేషన్ క్రియేట్ చేసేదో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేదో, మనం క్రియేట్ ఏదన్నా చేయాలి అన్నప్పుడు కంపల్సరీ బ్యాక్ ఎండ్లోకి వెళ్తాం. ఓన్లీ అడ్మిన్ వర్కే. ఓకేనా. మనం అడ్మిన్ వర్క్ ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ సెటప్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. యాప్ లాంచర్ ఈ గేర్ ఐకాన్ చూసారా, ఇది సెటప్, దాని మీద క్లిక్ చేస్తారా ఫస్ట్ ఇదే ఉంటుంది సెటప్ అనేది, దీని మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ వెళ్ళిపోతాం. మనం ఫ్రంట్ ఎండ్లో ఏమైతే చూస్తున్నామో ఇదంతా ఇక్కడ నుంచే రెడీ అయి ఉంటుంది. ఓకేనా. చూసారా ఇక్కడ కూడా క్రియేట్ చేస్తారు, ఇక్కడంతా క్రియేట్ చేసేది ఏంటి ఫ్రంట్ ఎండ్లో రికార్డ్స్ అన్నమాట ఇవన్నీ. బట్ ఈ రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే మన బ్యాక్ ఎండ్లో ఏదో చేసి ఉండాలి కదా, ఆ రికార్డ్స్ ఎలా అపియర్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో మనం ఏదో చేసాం అందుకు ఇవన్నీ ఇక్కడ అపియర్ అవుతుంది. సో ఓకేనా. ఇక్కడికి వెళ్తే మనం సెటప్ లేక ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం మీరు రాసుకోండి కావాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్ అంటాం. బేసిక్గా ఒక కంపెనీ రన్ కావాలన్నా ఏం చేయాలన్నా కూడా వాడికి కావాల్సినట్టు మనం చేసేయాలనుకున్నా బేసిక్గా ఒక ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మనం స్క్రాచ్ నుంచి పోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం. బట్ మీరు ఒకవేళ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది కంపెనీ, సో ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ని మనం దాని మీద వర్క్ చేస్తాం. లేదు ఇంకా రిక్వైర్మెంట్ వచ్చింది ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయంటారు వాళ్ళు, సో అప్పుడు కూడా మనం రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. చూసారా ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్, మన ఫస్ట్ ఫీచర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ మేనేజర్. మీకు ఇంకోటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ పక్కనే హోమ్ ఉంది చూసారా, ఈ హోమ్లోకి వెళ్తే ఇవంతా ఇందాక మనం చూసిండేది. మీరు ఇక్కడ చాలా ఉన్నాయి ఫీచర్స్, ఇక్కడ ఇవన్నీ టూల్సే మనం వాడే టూల్స్, ఇవన్నీ దాదాపు 300-200 టూల్స్ ఉంటాయి ఇక్కడ, 100 to 200 ఫీచర్స్ ఉంటాయి. అంత సెటప్ గీటప్ అంతా మనం ఇక్కడ నుంచి చేస్తాం అన్నమాట. బట్ ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ అనేది ఎందుకు సపరేట్ ఇచ్చినాడు, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అంతది అనమాట. మనం ఏం చేసినా కూడా ఆబ్జెక్ట్ మేనేజర్లో ఒక డేటాను స్టోర్ చేయాలి అన్నప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్లోకే వెళ్తాం. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఒక యూనిక్ అండ్ మ్యాండేటరీ థింగ్ మనం ఇక్కడ చేసుకోవడానికి, అందుకు సపరేట్గా ఇచ్చేసాడు ఆబ్జెక్ట్ మేనేజర్ అనేసి.
ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావా అనేసి. రీసెంట్లీ రికార్డ్స్ అంటే లాస్ట్ టైం మనం క్రియేట్ చేసినది రికార్డ్, ఇది సారీ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, లేదు జస్ట్ దీని మీద క్లిక్ చేసామంటే కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ మనకి కనిపిస్తాయి, అన్నీ చూడొచ్చు ఇక్కడ. చూసారా, ఫస్ట్ పోతాను అకౌంట్ ఉంది, నేను చెప్పేది ఇందాక ఆబ్జెక్ట్ అనేసి, యాక్టివిటీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇలాగే చాలా ఉంటాయి ఆబ్జెక్ట్స్ అనమాట మనకి ఇక్కడ. చూసారా, క్యాంపెయిన్ అని చెప్పాయి ఇందాక, ఎలా క్యాంపెయిన్స్ ఉంటాయి, ఎలా చేస్తారు అనేసి. వాళ్ళు ముందర ఉండి ఎలా చేస్తున్నారు అంటే మన బ్యాక్ ఎండ్ ఇలాంటివి క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు ముందర చేయగలుగుతున్నారు. మనలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా చేస్తారు ఇవన్నీ. ఓకేనా, ఇలాంటి సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చింది. ఎలా క్రియేట్ చేసి ఇచ్చిందంటే ఇది కూడా వాళ్ళ డెవలపర్స్ హైర్ చేసుకొని వాళ్ళ కంపెనీకి, సేల్స్ ఫోర్స్ అనే పెద్ద కంపెనీకి సేల్స్ ఫోర్స్ డెవలపర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరినీ హైర్ చేసుకొని డిజైన్ చేసి ఇచ్చింది. ఇవి మనం ఫ్రీగా వాడుతున్నాం. ఓకేనా, కేస్ అనేది ఒక ఆబ్జెక్ట్. కేస్ అంటే ఏంటంటే సర్వీస్ అంతే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సర్వీస్ అంటే కేస్. కాంటాక్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాంటాక్ట్ చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు ఇందాక లీడ్ చూసాం కదా, లీడ్ చూసారు, లీడ్ ఉంది, ఆపర్చునిటీ ఉంటుంది, చూసారా ఆపర్చునిటీ, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి షోరూమ్ ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి మనం. సారీ, కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే నేనేం చెప్పా, కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఒక చోట స్టోర్ చేసుకోవాలి మనం. అంటే మనకు కస్టమర్స్ ఉంటారు, వాళ్ళంతా ఒక చోట స్టోర్ చేసుకోవాలి. వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సర్వీస్ ఇస్తాం కాబట్టి అదంతా ఒక చోట స్టోర్ చేసుకోవాలి. నేనేం చెప్పా, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్ మనము అనుకున్నాం కదా అని చెప్పేసి మన డెవలపర్ ఏం చెప్పినాడు అనమాట. సో మనం ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ వాడట్లే. చూసారా, ఇక్కడ హవర్ చేస్తే అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి, సర్వీస్, సేల్స్, ఇవన్నీ. బట్ ఇక్కడ నా ఓన్ అప్లికేషన్ రావాలి. ఇక్కడ నేను టైప్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో కార్స్ అని కొడతాను ఇక్కడ. చూసారా, ఇది నా షోరూమ్ పేరు అనుకోండి, ఆటో కార్స్. ఇక్కడ రావట్లేదు ఎందుకంటే మనం క్రియేట్ చేయాలి అప్లికేషన్. ఈ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఈ అప్లికేషన్లోకి మనకు కావాల్సినట్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, ఇలా అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి అంటే అర్థం ఏంటి, ఒక యాప్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నామంటే మనకి ఒక సింగిల్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది, అందులో మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటామంటే హోమ్లోకి వెళ్తాం. చూసారా, ఆబ్జెక్ట్ వదిలేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేది హోమ్లో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచే సెర్చ్ చేసి ఆ ఫీచర్స్ని వాడుకుంటాం. ఓకేనా, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా. ఓకేనా, యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడికే పోవాలి. బట్ ఆబ్జెక్ట్ మేనేజర్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ అనేది యాప్స్ లేకపోయినా కూడా మనం రన్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్ని. ఓకేనా, ఆల్రెడీ ఉన్న వాటితో. బట్ ఆబ్జెక్ట్స్ లేకుంటే మాత్రం మనం ఏమీ రన్ చేయలేం. సో ఇక్కడ మనం యాప్ క్రియేట్ చేసుకోవాలి. యాప్ క్రియేట్ చేసుకోవాలంటే రాసుకోండి పదము, యాప్ మేనేజర్ అనేసి మనం ఒకటి సెర్చ్ చేస్తే ఒక ఫీచర్ ఉంటుంది, యాప్ మేనేజర్. రాసుకోండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే నావిగేట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే యాప్ మేనేజర్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఇదే. మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా కిందికి తీసేస్తే ఇక్కడ ఉంటుంది, కిందికి వెళ్తే ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్ టూల్స్ అని ఉంది. ఇక్కడ పైనుంచి క్లిక్ చేస్తే యాప్స్ అని ఉంది. ఇందులోకి వెళ్తే చాలా ఉంటాయి మనకి యాప్స్కి సంబంధించినవి. బట్ ఇవన్నీ ఒక్కొక్కటి వస్తాయి మీకు. నేను ఇందులో ఒక 10 to 15 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మిగతా 100 ఫీచర్స్ మీరే ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు, అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ యాప్ మేనేజర్ ఇక్కడ ప్లాట్ఫామ్ టూల్స్లోకి వెళ్తే వస్తుంది. బట్ మనకి ఆల్రెడీ పదం తెలుసు కాబట్టి అందుకే రాసుకోమలేదు. ఇవన్నీ ఒకసారి గుర్తుంటుంది. మీరు ఇంత స్క్రోల్ చేసుకొని పోవాల్సినంత అవసరం ఉండదు. ఓకేనా, ఇక్కడ పైన క్విక్ ఫైండ్ అని ఉంటుంది. ఈ క్విక్ ఫైండ్ అనేది చాలా డాక్యుమెంట్స్లో కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు డాక్యుమెంట్ మీకు మెటీరియల్ ఇచ్చారనుకోండి, నేను డైరెక్ట్గా సెటప్ లేకపోయి హోమ్లోకి పోయేసి ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది, యూజర్స్ని డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడికి వెళ్ళేసి ప్రొఫైల్స్ అని నొక్కండి అని ఇక్కడ చెప్పరు మీకు.
జస్ట్ ఆ పదం ఇస్తారు, క్విక్ ఫైండ్లోకి వెళ్ళేసి యాప్ మేనేజర్ ఇలాగా ఇట్లా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనేది చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏజెంట్ ఫోర్స్ అని ఉంటుంది. ఏజెంట్ ఫోర్స్ చూసారా, కొడతానే ఏజెంట్ ఫోర్స్ సంబంధించినవన్నీ వచ్చేస్తాయి ఇలాగా. ఇప్పుడు యూజర్స్ యూజర్స్ అని కొట్టేసి యూజర్స్ వచ్చేస్తారు. ఇక్కడ లోపల మళ్ళీ యూజర్స్ ఉంటారు, డైరెక్ట్ కనిపించేస్తుంది మనకి. జస్ట్ క్లిక్ కొట్టేస్తే అది ఆ ఫీచర్ ఓపెన్ అయిపోతుంది. నేను ఇంత స్లోగా ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్స్ కంపల్సరీ మీరు అర్థం చేసుకోవాలి, అందుకే ఇంత స్లోగా చెప్తున్నాను. మీకు చెప్పింది 2-3 సార్లు రిపీట్ చేసి చెప్తున్నాను. సో బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2-3 రోజులు ఇట్లా స్లోగా అర్థం చేసుకుంటే వస్తే మనం స్పీడప్ చేయొచ్చు మళ్ళీ తర్వాత. బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. సో యాప్ మనం ఇప్పుడు మన బిజినెస్కి యాప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, యాప్ మేనేజర్ అనేది కొడితే చూసారా యాప్ మేనేజర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే యాప్ మేనేజర్, ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్. మేనేజర్ అంటే ఏంటి, ఆల్రెడీ మన దగ్గర ఉండేవన్నీ చూపిస్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. యాప్ మేనేజర్ అంటే మనకు దగ్గర ఉన్న యాప్స్ మొత్తం లిస్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు యాప్స్. ఇక్కడ యాప్ లాంచర్లోకి వెళ్తే ఏమేమి చూసాము, సర్వీస్ చూసాము, మార్కెటింగ్, సేల్స్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది చూడండి ఆ యాప్స్ అని క్రియేట్ చేసి. ఇక్కడ చూసారా సేల్స్ అని 2 ఉన్నాయి ఇక్కడ. సేల్స్ ఒకటి పర్మిషన్స్ వల్ల మనకి కనిపించట్లేదు అంతే, బట్ ఇంకొక సేల్స్ అనేది కూడా ఉంది ఆల్రెడీ. సేల్స్ క్లౌడ్, సేల్స్ కన్సోల్ చూసి చాలా ఉన్నాయి ఇలాంటి యాప్స్. ఇక్కడ చూసారా సర్వీస్ కూడా ఉంది. ఇక్కడ మనం ఇందాక చూసిన సర్వీస్ ఇదే. ఇక్కడ చూసారా సర్వీస్ యాప్, సర్వీస్ కన్సోల్, ఇది కూడా ఒక యాప్ అనమాట. ఈ యాప్ లోపల ఏముంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, యాప్స్ అంటే మీకు ఏదో అనుకుంటారు. యాప్స్ అంటే ఏం లేదు, ఈ ఇప్పుడు సర్వీస్ యాప్లో ఉన్నాం మనం. ఇదంతా సర్వీస్ సంబంధించిన యాపే. ఇదంతా ఓవరాల్ ఈ రెక్టాంగిల్ అంతా చూసుకుంటే ఇదంతా సర్వీస్కి సంబంధించిన యాప్. యాప్ అంటే జస్ట్ పైన ఫ్రంట్లో ఉంటుంది అంతే. ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వచ్చేసి బ్యాక్ ఎండ్లో అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు సర్వీస్లో ఉండే యాప్ సేల్స్లో కూడా ఉంటుంది, సేల్స్లో ఉండే యాప్ సర్వీస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అకౌంట్స్ అనేది ఇప్పుడు నాకు కావాలి, బట్ ఈ అకౌంట్స్ అనేది నా సొంత యాప్లో కావాలి అనుకుంటాను నేను. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమన్నా ఒక సపరేట్ అప్లికేషన్ తయారు చేసుకోవాలనుకుంటున్నా, అది ఆటో కార్స్ అనేసి. నాకు అందులో అకౌంట్స్ వాడాలనుకుంటున్నా, నా ఓన్గా ఏమొద్దు అకౌంట్సే వాడాలనుకుంటున్నా. సో నేనేం చేయొచ్చు, ఈ అకౌంట్స్ ఆల్రెడీ ఉన్న వేరే చోటు ఉన్న సర్వీస్లో ఉండే అకౌంట్స్ తెచ్చుకొని నా దాంట్లో పెట్టుకోవచ్చు. అలా అని ఇక్కడేం డిలీట్ కాదు, అది ఇక్కడ వర్క్ అవుతుంది, బయట కూడా వర్క్ అవుతుంది, ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా, బాగా అర్థం చేసుకున్నామండి, సరిపోతుంది. సో నేను ఏం చేస్తాను, ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు యాప్ మేనేజర్లోకి వచ్చాను కదా. సో యాప్ మేనేజర్లో యాప్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూసారా న్యూ లైట్నింగ్ యాప్, న్యూ ఎక్స్టర్నల్ క్లయింట్ యాప్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ న్యూ లైట్నింగ్ యాప్ అంటే ఏంటంటే, ఈ యాప్స్ అన్నీ మనం ఏమంటామంటే ఉత్త యాప్స్ అనం, లైట్నింగ్ యాప్స్ అంటాం. ఎందుకు లైట్నింగ్ యాప్స్ అంటున్నాము అంటే, రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే, ఒక 5 ఇయర్స్ అయింది, ఈ యూఐ అంతా ఇలా ఉండేది కాదు. ఓకేనా, ఇప్పుడు ఇంత క్లీన్గా ఉంది, ఇదంతా ఇంత నీట్గా ఉంది. ఇంతకుముందు 5 ఇయర్స్ కింద ఇలా ఉండేది కాదనమాట. అప్పుడు ఏమంటా ఉంటామంటే మనం క్లాసిక్ యాప్స్ అంటాం. ఎందుకు క్లాసిక్ అంటే, అంతకుముందు చాలా క్లాసిక్గా ఉంటా ఉండే యూఐ. ఓకేనా, ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేసారనమాట, లైట్నింగ్ అనేసి. లైట్నింగ్ యూఐ అంటాం. ఇదంతా యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, లైట్నింగ్. సో చూసారు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ యాప్ మేనేజర్. సో ఆల్రెడీ ఉన్న క్లాసిక్ని వాళ్ళు రీమాడిఫై చేసి రీడిజైన్ చేసి ఇప్పుడు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో అందుకని చెప్పేసి నువ్వు లైట్నింగ్ యాప్ క్రియేట్ చేసుకో అంటున్నాడు. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తావు. క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది నువ్వు ఏం యాప్ చేయాలనుకుంటున్నావు, నీ డీటెయిల్స్ ఏంటి అనేసి. న్యూ లైట్నింగ్ యాప్ ఇది, డీటెయిల్స్, యాప్ డీటెయిల్స్ అండ్ బ్రాండింగ్. ఓకే, యాప్ ఏం క్రియేట్ చేసుకో, డీటెయిల్స్ అన్ని రాసుకో, దాని బ్రాండింగ్ ఏమి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవాలనేసి. సో యాప్ ఏంటి, ఆటో కార్స్. ఆటో కార్స్ అనేది నాదొక షోరూమ్. ఇంకా అర్థం కావాలంటే షోరూమ్ అని పెడతాయి. ఇక్కడ ఆటో కార్స్
స్టోర్. ఓకేనా, ఇక్కడ చూసారా ఈ యాప్ నేమ్ ఏంటి, ఇది ఒక లేబుల్ మాత్రమే. ఓకేనా, మనకి బయట ఏమైతే కనిపిస్తుందో ఇక్కడ ఇప్పుడు ఇందాక సేల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇదంతా ఒక లేబుల్. ఇక్కడ డెవలపర్ మీద, ఇక్కడ డెవలపర్ నేమ్ ఉంది చూసారా, నేను దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్గా ఇది ఆటో పాపులేట్ అయిపోయింది. సో బ్యాక్ ఎండ్ మనం ఎప్పుడైతే ఆటోమేషన్ చేస్తామో, ఆటోమేషన్ చేసేటప్పుడు ఈ యాప్ ఎప్పుడైతే మనం వాడతామో బ్యాక్ ఎండ్, ఓకే నాకు ఈ యాప్లే పోవాలి, అకౌంట్స్ యాక్సెస్ చేయాలి, కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలి, ఇలాగ ఒక అల్గారిథం డిజైన్ చేస్తాం మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేటప్పుడు. అప్పుడు బ్యాక్ ఎండ్లో వర్క్ చేసినప్పుడు ఈ డెవలపర్ నేమ్స్ అనేది వాడతాం మనం. ఓకేనా, ఎందుకు ఇదే వాడతామంటే ప్రతి ఒక్క యాప్కి ఒక యూనిక్ అనేది నేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇంకొక క్రియేట్ చేసుకుని సేమ్ పెట్టుకుంటా ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఫ్రంట్ ఎండ్లో చూసే లేబుల్ వచ్చేసి ఇది మనం, బట్ బ్యాక్ ఎండ్లో వాడేది ఇది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, డిస్క్రిప్షన్. మనం యాప్ మన బిజినెస్ డీటెయిల్స్ ఏమైనా డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు, లేదా రాయట్లే. యాప్ బ్రాండింగ్ అనమాట, అంటే నీ దానికి ఏమైనా లోగో కానీ కలర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేసి. సో ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఏమన్నా బై డిఫాల్ట్గా వేరే కలర్ వచ్చేస్తుంది, నువ్వు కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే థీమ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, నీ సపరేట్ థీమ్ ఏమన్నా ఉంటే. ఓకేనా, చూసారా యాప్ లాంచర్ ప్రీవ్యూ ఇలా ఉంటుంది అనమాట, ఏసీ ఆటో కార్ షోరూమ్ అనేసి. ఓకేనా, యాప్ లాంచర్ ప్రీవ్యూ. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నావిగేషన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్, అంటే నావిగేషన్ అనేది ఎలా ఉండాలి, స్టైల్ బాగా గుర్తుపెట్టుకోండి. నావిగేషన్లో స్టాండర్డ్ నావిగేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఇది. ఓకేనా, స్టాండర్డ్ నావిగేషన్ ఒక దాని నుంచి ఇంకో దానికి నావిగేట్ అవుతున్నాం ఇలాగా అంటే సైడ్గా మనం ఇలా ఒకటి తర్వాత ఒకటి లైన్గా ఉన్నాయి చూసారా, ఇది స్టాండర్డ్ నావిగేషన్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్, ఇక్కడ చూడండి సర్వీస్ కన్సోల్ అని చూసారా, ఇక్కడ సర్వీస్ కన్సోల్, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి నావిగేషన్ ఎలా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ కేసెస్ అనేది పక్కన ఏం లేవు ఇక్కడ, బట్ ఈ డ్రాప్ డౌన్ చూస్తే మనకి నావిగేషన్ అనేది ఇలా ఉంది. కిందికి ఒక దాంట్లో డ్రాప్ డౌన్ చేసే కాంటాక్ట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటామంటే కన్సోల్ యాప్ అంటాం, కన్సోల్ నావిగేషన్ అంటాం, కన్సోల్. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ చూసారా కన్సోల్ నావిగేషన్. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట, అంటే ఈజీగా ఏది ఉంటుందో అది పెట్టుకోవచ్చు. సో మనం స్టాండర్డ్ నావిగేషన్కి వెళ్దాం, ఎందుకంటే కన్సోల్ కూడా కొన్ని పర్టికులర్ వాటికి వాడతారు, అది మీకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది కన్సోల్ నావిగేషన్. ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ అని చూసారా, ఈ లైట్నింగ్ యాప్ ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, డెస్క్టాప్లోనా ఫోన్లోనా, లేకుంటే ఓన్లీ డెస్క్టాప్ అయినా, లేకుంటే ఓన్లీ ఫోన్లోనే యాప్ కావాలని అనేసి. సో సేల్స్ ఫోర్స్లో బ్యూటీ ఏంటంటే మనం ఫోన్లో కూడా వాడచ్చు అనమాట, అంటే ఫ్రంట్ ఎండ్ వాడచ్చు. ఈ అప్లికేషన్ అంటే మనం ఫ్రంట్ ఎండ్ కోసమే క్రియేట్ చేస్తూ ఉండేది, మనం బ్యాక్ ఎండ్ కోసమే కాదు కదా, మనం బ్యాక్ ఎండ్లో రెడీ చేస్తున్నాం అంతే యాప్ అంతా, బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ యూఐలో ఒకటే మాత్రం వాళ్ళు వర్క్ చేస్తారు. సో డెస్క్టాప్ ఇది ఇలాగ కావాలి, ఫోన్ కావాలి, ఇక్కడ అడుగుతుంది, మనం రెండింటికి పెడుతున్నాం. ఓకేనా, అదేం కాదు. నెక్స్ట్ సెటప్ అండ్ పర్సనలైజేషన్, ఇక్కడ చాలా సెటప్ ఉంటుంది అనమాట, ఫుల్ సెటప్ చేయాలా నీకు అంటే. దీనికి అర్థం ఏంటంటే అకౌంట్స్ అనేది, కొన్ని కాంటాక్ట్స్ అనేది కొన్ని ఆల్రెడీ పాపులేట్ అయిపోయింటాయి ఎవ్రీ బిజినెస్కి అయినా కూడా. సో ఫుల్ సెటప్ అనేది పెట్టేసినామంటే అది అక్కడ ఏమవుతుందంటే కావాల్సిన అన్ని ఫీచర్స్ అన్ని మనకి ఇచ్చేస్తాడు, నువ్వు నీకు అన్ని ఇచ్చేస్తున్నావు వాడేసుకో అనేసి. సో ఇచ్చినప్పుడు మనకు కావాల్సిందే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొకటి సర్వీస్ సెటప్, అంటే సర్వీస్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం, ఒక షోరూంలో మన కార్స్ అమ్మితే ఆ కార్స్కి సర్వీస్ చేయాలి కదా. సో సర్వీస్ చేయాలన్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అది ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ సెటప్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సెటప్ కావాలా నీకు అని అడుగుతా ఉంది. సో మనకి నార్మల్ సెటపే తీసుకుంటా ఉన్నా. ఇంకా పర్సనలైజేషన్ సెట్టింగ్స్ ఏమన్నా నావ్ బార్ కొన్ని ఉంటాయి, ఇవి ఎక్కువ ఏం వాడం మనం. క్లిక్ ఆన్ నెక్స్ట్.
నెక్స్ట్ యాడ్ యూటిలిటీ ఐటమ్స్ అని ఉంటాయి. ఇక్కడ ఇది కూడా ఏం అవసరం లేదు. యూటిలిటీ ఐటమ్స్ అంటే ఏంటంటే ఒకసారి చూపిస్తారు. ఇక్కడ హిస్టరీ ఉంది చూసారా, నేను దీని మీద క్లిక్ కొడితే మనం ఏమేమి చేసాము లాస్ట్ రీసెంట్గా అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇట్లాంటిది కావాలని అడుగుతా ఉన్నాడు. ప్రజెంట్ మనకి అది అవసరం లేదు. ఓకేనా, బై డిఫాల్ట్ పెట్టేస్తా ఉన్నాం. ఇంకా వేరేది ఏదో ఉంది మిర్రర్ అనేసి, ఇది అవసరం లేదు. బై డిఫాల్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ అవైలబుల్ ఐటమ్స్ అంటే ఇందాక సెటప్ అని చెప్పా కదా నేను, వాడు ఎవ్రీథింగ్ నీకు ఏమేమి కావాలో ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు నువ్వు అని ఇచ్చేసాను ఫుల్ సెటప్ కాబట్టి. చూసారా ఇక్కడ అకౌంట్స్ ఉంది, నువ్వు యాడ్ చేసుకుంటావని నీ దానికి ఏమన్నా, నీదేమన్నా B2B బిజినెస్సా, నువ్వు నీ యాప్కి ఏమైనా యూజ్ చేసుకుంటావేమో యాడ్ చేసుకో అని అడుగుతా ఉన్నాడు. నువ్వు జస్ట్ ఇట్లా క్లిక్ చేసి ఇట్లా యారో మార్క్ కొడితే ఈ పక్క వచ్చేస్తుంది. ఈ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే మనకి ఇక్కడ ఈ ట్యాబ్ మీద ఏమేమి కావాలో ఇక్కడ సర్వీస్ కన్సోల్ కాదు సేల్స్లో చూపిస్తాం మీకు. సర్వీస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సర్వీస్ పెట్టుకుంటే ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా, 1 2 3 ఇట్లా పోతే 10-15 ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేను యాక్సెస్ చేయి, నాకు అవసరం లేదు, ఎందుకంటే నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోవాలనుకున్నా. బట్ నువ్వు ఆల్రెడీ చేసుకున్న తర్వాతనే చేసుకోవచ్చు. ఓకేనా, అకౌంట్స్, నాకు అకౌంట్స్ కూడా ఏమవుతుంది, నాకు ఫ్రెష్ కావాలనుకుంటా ఉన్నా. ఓకేనా, ఏం వేసుకోవట్లేదు నేను. ఓకేనా, ఇన్ని ఉన్నాయి చూసారా, పోతా ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఫుల్గా ఇచ్చేసినాడు. కాంటాక్ట్స్ కానీ లీడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వెల్కమ్ స్క్రీన్ అనేసి ఆర్డర్స్ చాలా ఉంటాయి. నాకు ఇవేమీ వద్దు, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అంతే. నెక్స్ట్ ప్రొఫైల్స్ అనమాట. ఈ యాప్ ఎవరికి కనిపించాలి, సేల్స్ వాళ్ళకి కనిపించాలా, సర్వీస్ వాళ్ళకి కనిపించాలా, లేకుంటే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారా, ఇలా అనమాట. సో ఇక్కడ యాక్సెస్ ఇస్తేనే అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ప్రజెంట్ ఎవరము అంటే ఓకే, ఇక్కడ సిస్టమ్ అడ్మిన్స్ అంటాం మనం. ఓకేనా, సిస్టమ్ అడ్మిన్ అంటే మనమే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు కంపల్సరీ కనిపించాలి అది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనకు కనిపిస్తే వెంటనే మనం వెళ్ళేసి రెక్టిఫై చేసేది. సో ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనం కంపల్సరీ సిస్టమ్ అడ్మిన్ పర్మిషన్స్ కూడా ఇచ్చేసుకుంటాం. మనమేం ఫ్రంట్ ఎండ్లో ఏం వర్క్ చేయము, బట్ మనకి ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేయడానికి ఇలాంటప్పుడు మనం ఈ సిస్టమ్ అడ్మిన్ పర్మిషన్ అనేది ఇచ్చుకుంటాం ఈ యాప్కి. ఓకేనా, జస్ట్ యాడ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇంకా సేల్స్ పీపుల్కి ఇవ్వాలనుకోండి, ఇక్కడ సేల్స్ పర్సన్స్ ఉంటారు. చూసారా, ఇక్కడ సేల్స్ ప్రొఫైల్ అని ఉంది. ఇక్కడ ఇది బై డిఫాల్ట్గా వాడే ఇచ్చేది. కావాలంటే మన ప్రొఫైల్ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్స్ అనేది పెద్ద టాపిక్, అది నెక్స్ట్ వస్తుంది. ఎలా చేసుకోవాలి, పర్మిషన్స్, ఈ సెక్యూరిటీ, ఇవన్నీ ఎలా అనేసి. సపోర్ట్ ప్రొఫైల్, సర్వీస్ ప్రొఫైల్ అని కూడా ఉంటుంది. మార్కెటింగ్ ప్రొఫైల్, ఈ యాప్ ఏమైనా మార్కెటింగ్ సంబంధించినదా, వాళ్ళకి మాత్రమే కనిపించాలా అనేసి. సో ప్రజెంట్ మనం ఏం వర్క్ చేయట్లే మన సిస్టమ్ అడ్మిన్స్కి, ఎందుకంటే మనమే వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒకటి ఉంటే సరిపోతుంది. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఫినిష్. అయిపోయి ఒక యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారా ఎక్కడ ఉంది, ఇక్కడ యాప్ ఆటో కార్, ఇక్కడ చూసారా ఆటో కార్ షోరూమ్ ఉంది. ఇక్కడ మన యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేసుకొని మనం యాప్ లాంచర్లో పోయి చెక్ చేద్దాం యాప్ ఉందో లేదో ఒకసారి. ఆటో కార్ షోరూమ్ వచ్చేసిందా, ఆటో కార్ షోరూమ్ మన యాప్. ఓకే, అర్థమవుతుంది కదా ఎలా యాప్ క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, బ్రాండింగ్ ఎలా ఇవ్వాలి అనేసి. నేను చాలా బేసిక్ సింపుల్గానే చెప్తా ఉన్నా, కష్టంగా అనిపిస్తే ఒకసారి చెప్పండి. ఆటో కార్ షోరూమ్ జస్ట్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, మన యాప్లోకి వెళ్ళిపోతాం మనం. చూసారా ఇక్కడ ఆటో కార్ షోరూంలో నో ఐటమ్స్, ఎందుకంటే మనం ఏం పెట్టలేదు కదా. ఇంతకుముందు ఏముండే, సేల్స్లోకి వెళ్తే అన్నీ ఉండే, సర్వీస్ లేకపోతే చాలా వరకు ఆబ్జెక్ట్స్ ఉండే. మన షోరూంలో ఏముంది, ఏం క్రియేట్ చేసుకోలేదు, జస్ట్ యాప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఆబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఏమన్నా ఇంతవరకు అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా మనకి అయిపోయి వస్తుంది. ఆబ్జెక్ట్స్ గురించి మనం రేపు స్టార్ట్ చేద్దాం.
అర్థమైంది. ఓకేనా? ఇంకా స్లోగా చెప్పమన్నా కూడా స్లోగా చెప్తా. నో నో నో. చాలా ఇంకా స్లో ఉంటుంది. ఇంకా స్లో అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. ఆ, ఉమ్. ఏం లేదు, జస్ట్ ఈ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ క్రియేట్ చేసి నేర్చుకుంటే మనం డైరెక్ట్గా జంప్ అయిపోవచ్చు. మనకు నచ్చిన ఫీచర్స్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా బేసిక్ నుంచి ఒక మ్, పెద్ద కంపెనీలో ఒక 20-30 కార్స్ మనం మెయింటైన్ చేస్తూ, ఒక 100 కస్టమర్స్ మెయింటైన్ చేస్తూ, సేల్స్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది, సర్వీస్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అన్నంత వరకు మనం డిజైన్ చేద్దాం ఈ జస్ట్ 20 డేస్లో. ఓకేనా? ఇంకా ఇంతవరకు క్రియేట్ చేశారు కదా ఆటో కార్ షోరూమ్ అని. అవునవును. ఇదే ప్రాసెస్ నేను ట్రై చేసి చేసుకోవచ్చు కదా. చెయ్యాలి మీరు కంపల్సరీ. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు డెవలపర్ ఆర్గ్ ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు? సరే సరే, చేసుకున్నారంతా? ఓకే, అంతా చేసుకుంటే ఓకే. మీరు మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా ఇలాగా, మీరు స్టార్ట్ చేస్తాను సేల్స్లోకి వెళ్తే. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఇది ఒకటి చెప్తాను చూడండి, మనం ప్రాక్టీస్ ఆర్గ్ ఇది. మీరు ఎంత చేస్తారో, ఎంత ప్రాక్టీస్ చేస్తారో, తప్పులు పోయినా బాధ లేదు. ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేసినప్పుడు రాంగ్ మిస్టేక్స్ చేశారనుకోండి, ఇంకొక యాప్ క్రియేట్ చేయండి, ఏం కాదు. మీరు ప్లే గ్రౌండ్ ఉన్నట్టు ఇది. ఒక 10-15 యాప్స్ క్రియేట్ చేయండి, ఆబ్జెక్ట్స్ వద్దు ఈ రోజు రేపటి వరకు. మీరు ఏం చేస్తారు, యాప్స్ లోకి కొన్ని యాడ్ చేస్తూ ఉండండి. ఆబ్జెక్ట్స్ ఎలా యాడ్ చేయొచ్చు మనము, ఇంకా మనకు కావాల్సినవి. మీరు ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు నేను ఒక షోరూమ్ ఓపెన్ చేస్తా ఉన్నా, నాకు ఫైల్స్ అని అప్లోడ్ చేస్తా దాంట్లోకి అనుకుంటారు కదా. అట్లాంటప్పుడు ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ యాడ్ చేసుకోండి. ఇన్ కేసు నేను రాసుకోవాలి, ఏమన్నా ప్రింట్అవుట్లు తీసుకోవాలా, ఇలా ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్స్ అంటే ఏంటంటే మనం అప్లోడ్ చేసేదైనా అందులోకి. ఇక్కడ చూసారా, ఒక అప్లోడ్ అయింది ఇందులో. ఈ ఫైల్ లోగో అనే ఫైల్ చూసారా, ట్రయల్ హెడ్ అనేసి. ఈ ఫైల్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేస్తా ఉన్నా, ఇక్కడ చూసారా నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అని ఉంది. ఈ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఆ ఫైల్సే. ఓకేనా? ఈ ఫైల్స్ అంటే ఏంటి అంటే మనం అన్ని ఫైల్స్ ఒక చోట చూస్తున్నామని. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన ఫైల్స్, వేరే కంపెనీకి సంబంధించిన ఫైల్స్, ఎవ్రీథింగ్ అన్ని ఒకే ఫైల్స్ లో చూస్తా ఉన్నాం. బట్ ఆల్రెడీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లోడ్ చేసేదాన్ని ఫైల్, ఇప్పుడు ఏదో మెటా డేటా చేశాను, ఒక ఫైల్ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఫైల్స్ లో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించినవన్నీ ఈ ఫైల్స్ లో ఉంటాయి. అర్థమైంది అనుకుంటా ఉన్నాం. సో ఇలాగ ఆబ్జెక్ట్స్ అన్ని మీరు ఒక యాప్స్ క్రియేట్ చేసి యాప్లోకి వేయండి అంతే. ఓకేనా? రేపు ఏం చేస్తారంటే, మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక 5 యాప్స్, డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఒక స్కూల్ నేమ్ పెట్టండి, ఒక రియల్ ఎస్టేట్ నేమ్ పెట్టండి, ఒక షోరూమ్ నేమ్ పెట్టండి, ఒక ఎలక్ట్రానిక్ షాప్ అని పెట్టండి. ఇలాగ ఒక డిఫరెంట్గా యాప్స్ క్రియేట్ చేసేసి దాంట్లోకి కొన్ని యాడ్ చేయండి. మీరు థింకింగ్ అలా ఉండాలి, నాకు ఫైల్స్తో యూజ్ అవుతుంది, నేను క్యాంపెయిన్స్ చేస్తా దీనికోసం, అంత క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకుంటా ఈ క్యాంపెయిన్స్ అనేసి. సో నాకు ఫ్యూచర్లో రిపోర్ట్స్ తీసుకోవాలి నెక్స్ట్ మంత్ నేను, సో నాకు రిపోర్ట్స్ ఇంపార్టెంట్, రిపోర్ట్స్ యాడ్ చేయండి. సో నేనేమంటున్నా అంటే, క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని అన్ని పెట్టేయండి అందులో మీకు నచ్చినట్లు. మనం రేపు ఏం చేద్దామంటే, మన ఓన్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మనం దాంట్లో పెట్టుకుందాం. ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యాప్స్లో నేను ఇప్పుడు ఇందాక ఒకటి క్రియేట్ చేశాను కదా, మీరు సేమ్ ఇదే క్రియేట్ చేయండి, ఇదే నేమ్తో ఒకటి. ఇది చేసి ఇది ఇలాగే పెట్టేసేయండి ఎంటీగా. బట్ డిఫరెంట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి సపరేట్ యాప్స్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మనం ఒక ప్రాజెక్ట్ అంతా ఒక దాంట్లో చేస్తున్నాం, ఈ క్లాస్లో చెప్పేది. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 5 డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేసుకోండి.
ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా ఎవరైనా డెవలపర్ ఆర్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే చేసుకొని రెడీగా ఉండండి. ప్రాక్టీస్ కూడా చేసిందండి నెక్స్ట్ క్లాస్. ఓకే, మీరు ఇంకోటి గ్యారెంటీ ఇస్తాను నేను. మనము ఇప్పుడు ఇంత స్లోగా వెళ్తున్నా కూడా మనం 10-20-25 డేస్ మ్యాక్స్లో మనం కంప్లీట్ చేసేయచ్చు మొత్తం. ఓకేనా, ఆ 25 డేస్ టైం పీరియడ్ ఉంది కాబట్టి నేను ఇంత నీట్గా చెప్తున్నా, మీకు అర్థం కావాలని చెప్పేసి. 25 డేస్ ఏం పెద్ద టైమింగ్ కాదండి. 10-15 డేస్ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ ఇదేంది జాబ్స్కి అప్లై చేసేయచ్చు ఇన్ కేస్ కావాలనుకున్నా, త్వరగా కావాలనుకున్నా. ఈ 15 డేస్కే మనకి బేసిక్గా మ్యాక్సిమం అర్థం అయిపోతుంది ఏంటి ఇది అనేసి. ఏముంటుంది, జస్ట్ యూఐ ఇలాగే ఉంటుంది, మీరు ఎక్కడ ఓపెన్ చేసిన ఇలాగే ఉంటుంది. సెటప్లోకి వెళ్తే ఇలానే ఉంటుంది ఇంకంతే. ఒక్కొక్క ఫీచర్ని చూస్తాం అంతే. ఇప్పుడు ఒకటి క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఆ ఫీచర్కి సంబంధించి వస్తుంది. సర్వీస్ సెటప్ ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది, ఇది వస్తుంది, అంతే. ఇంతకంటే ఏముండదు, జస్ట్ రెండు స్క్రీన్లు. ఇంకొక 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఈ రెండు కాకుండా మనం ఇంకొక చోట ఏం చేస్తామంటే ఈ సెటప్లోనే, మరి సెటప్లోకి వెళ్తే సెటప్ మీద కాకుండా కింద చూసారా డెవలపర్ కన్సోల్ అని ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ సెటప్ అంటే మనం అడ్మిన్ చేసే వర్క్స్ అన్ని ఇక్కడ చేస్తాం. డెవలపర్ కన్సోల్, డెవలపర్ అంటే అర్థం ఏంటి, డెవలప్ చేసేవాడు అని. సో రైట్ క్లిక్ ఇచ్చి నేను ఓపెన్ చేస్తామన్నా పక్కన వచ్చింది. ఇది డెవలపర్ కన్సోల్. 3 స్క్రీన్స్ అనుకోండి మనం వర్క్ చేసేది. యూఐ, ఫ్రంట్ యూఐ ఎవరు, సేల్స్కి, సర్వీస్ పీపుల్స్కి, అలాంటి వాళ్ళు పనిచేసుకోవడానికి. మనలాంటి వాడు పనిచేసేవి ఏంటి, ఈ సెటప్, అలాగే ఈ డెవలపర్ కన్సోల్. ఈ డెవలపర్ కన్సోల్ అంటే అర్థం ఏంటంటే మనం కోడ్ రాస్తాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి న్యూ కొట్టేసి ఇక్కడ అపెక్స్ క్లాస్ ఉంది. ఇక్కడ అపెక్స్ అంటే ఏంటంటే సేల్స్ ఫోర్స్ వాడి ఓన్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఇప్పుడు జావా ఎలా ఉంది, పైథాన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సిమిలర్గానే ఈ అపెక్స్ అనేసి సేల్స్ ఫోర్స్ నేటివ్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. ఓకేనా, క్లిక్ చేస్తే క్లాస్ నేమ్ అడుగుతాడు, టెస్ట్ అని ఇస్తాను, క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూసారా పబ్లిక్ క్లాస్ రిజిస్టర్ చేసి ఇక్కడ కోడ్ మధ్యలో అంతా మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు. ప్రింట్ అట్లా. ఇప్పుడు క్లాస్ జరుగుతుంది దేని మీద, ఫ్రంట్ యూఐ సెటప్ డెవలపర్ కన్సోల్? మనం అన్ని కవర్ చేస్తాం శ్రావణి. ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఒక 30% వర్క్ చేసేది. ఓకేనా, 70% అంతా నువ్వు సెటప్లోనే వర్క్ చేస్తావు. ఇక్కడ ఇది మెయిన్ అడ్మిన్ చేసే వర్క్. మరి ఇక్కడ చూసినంత ఈజీగా కూడా ఉండదు, మరి ఎక్కువ ఎక్స్టెంట్గా అనుకునేంత కష్టంగా కూడా ఉండదు. జస్ట్ ఇది ఏమంటే ఒక హ్యాబిట్ కావాలంతే. ఇప్పుడు యూజర్ ఇప్పుడు కొత్త సేల్స్ పర్సన్ని నేను పెట్టుకుంటా ఉన్నా అన్నప్పుడు ఏం చేస్తా, జస్ట్ ఇక్కడ యూజర్ అని ఉంటుంది, యూజర్లోకి వెళ్తాను. ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది, యూజర్స్లోకి వెళ్తా. ఇక్కడ చూసారా ఇక్కడ న్యూ యూజర్ ఉంటుంది, క్రియేట్ చేసి పెడతా. ఇది రెగ్యులర్గా చేసే వర్క్. ఓకేనా, మనకు రిక్వైర్మెంట్ వస్తుంది, కొత్త సేల్స్ పర్సన్ వచ్చినాడు వాళ్ళని యాడ్ చేయంటారు వాళ్ళు, ఎవరు ఫ్రంట్ ఎండ్లో ఉండేవాళ్ళు. సో మనం ఏం చేస్తాం, యూజర్ని యాడ్ చేసి ఇచ్చేస్తాం వాడికి ఏమేమి పర్మిషన్స్ కావాలో ఇస్తాం మనం. ఇప్పుడు వాడు సేల్స్ మీద వర్క్ చేసేవాడా, సర్వీస్ మీద వర్క్ చేసేవాడా, వాడు ఎంతవరకు ఆబ్జెక్ట్స్ యాక్సెస్ ఇవ్వాలి వాడికి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ మీద వాడు పనిచేస్తాడు అనుకుందాం. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే వాడికి ఈ కాంటాక్ట్ అనేది కనిపించకూడదు. వాడికి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ కనిపించాలి, కస్టమర్ డైరెక్ట్ అనేది కనిపించాలి, ఫోన్ కనిపించాలి, వెబ్సైట్ కనిపించాలి. ఇంకా ఇవి ఏమీ కనిపించకూడదు అని నేను సెటప్ చేస్తా వాడికి. సో ఇది అడ్మిన్ చేసే వర్క్ అన్నమాట బ్యాక్ ఎండ్లో. వాడికి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి అనేసి. ఇప్పుడు కాంటాక్ట్ వాడు చూడడానికి లేదు అన్నప్పుడు ఈ కాంటాక్ట్ కనిపించదు అసలు వాడికి, బట్ ఇక్కడే ఉంటుంది, అది నాకు కనిపిస్తుంది, ఆ సేల్స్ పర్సన్ కనిపించదు. ఓకేనా, అర్థమైంది కదా నేను చెప్పడం. సో ఇలాంటి వర్క్స్ అనేది మనం చేస్తాం అన్నమాట.
సో ఈజీగా ఉంటుంది, ఏం పెద్ద కష్టమేం కాదు. డెవలప్మెంట్ పార్ట్లో ఏముంటుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాస్తున్నాం అని చెప్పాను కదా, ఈ కోడ్ మనం ఓన్గా ఏం రాయం ఇక్కడ. ఓకేనా, మనం ఈ ఇప్పుడు ఉన్న ఎల్ఎల్ఎంస్, ఈ జెమినై, ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఎట్లా అంటే జస్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చేస్తే నీకు ఇచ్చేస్తుంది, జస్ట్ కాపీ తీసుకొచ్చి పేస్ట్ చేయడం, రన్ చేయడం అంతే కోడ్. ఆటోమేటిక్గా నీకు ముందర ఆటోమేషన్ వర్క్ అయిపోతుంది. సో నేను అది కూడా మీకు ఎట్లా చేయాలి అనేసి కూడా చూపిస్తా. ఒక రిక్వైర్మెంట్ మనకు వస్తుంది, సేల్స్ పర్సన్ వచ్చేసి నీకు మెయిల్ పెడతాడు, నాకు ఒక ఇక్కడ ఈమెయిల్ సరిగ్గా పనిచేయట్లేదు, ఈమెయిల్ని వేరే చోటికి రౌట్ చేయి, వేరే ఆబ్జెక్ట్కి అంటాడు. నువ్వేం చేస్తావు, చిన్న కోడ్ రాసేసి ఇక్కడ ఉన్న కాంటాక్ట్లో ఉన్నది ఆ అకౌంట్లోకి వేయి అని చెప్తాడు సేల్స్ పర్సన్. మనం అట్లా చిన్న కోడ్ రాస్తాం. మనం అదే రిక్వైర్మెంట్ చాట్ జీపీటీకో దానికో దీనికి ఇస్తే అది మన కోడ్ ఇచ్చేస్తుంది, నువ్వు రన్ చేయడం, వాడికి మెయిల్ పెట్టేయడం ఏమని, ఆ రిక్వైర్మెంట్ ఓకే అయిపోయింది, నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఓకే, నువ్వు టెస్టింగ్ అంటే శాండ్ బాక్స్లో చేస్తాం. శాండ్ బాక్స్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఆర్గ్ అంటాం. నువ్వు ఏం ఆటోమేషన్స్ చేసినా, ఏం కాన్ఫిగరేషన్ చేసినా కూడా టెస్ట్ చేసిన తర్వాతనే ప్రొడక్షన్లోకి పంపిస్తుంది. ఇక్కడ టెస్ట్ చేసి కోడ్ కవరేజ్ అని ఉంటుంది, 90% కవరేజ్ రావాలి, 80% రావాలి, కొన్ని దాంట్లోకి అలా ఉంటుంది. ఓకే, వాడికి ఎండ్ యూజర్ టెస్ట్ చేస్తాడు ఈ శాండ్ బాక్స్లో, ఓకే నచ్చింది, ఓకే బాగా వర్క్ అవుతుంది అంటే మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్లోకి అప్లై చేస్తాం అంతే. నువ్వు ఓన్గా ఎక్కడ చేయవు, వాడి రిక్వైర్మెంట్ వస్తేనే మనం పని చేస్తాం అంతే. ఓకేనా, ఇంకో మన దరిద్రం ఏంటంటే రిక్వైర్మెంట్లు వస్తానే ఉంటాయి, వాడు సాటిస్ఫై కానే కాడు యూజర్. అందుకే మన రిక్వైర్మెంట్ అర్థమైతే చాలు, రిక్వైర్మెంట్ అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకేనా, ఇప్పుడు రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలంటే వాడు చెప్తాడు, ఇక్కడ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తాను నేను, ఇక్కడ చాలా ఉన్నాయి. వాడు ఏమంటాడంటే, ఇప్పుడు 336 అని ఉంది కదా ఫోన్ నంబరు, ఈ 336 ఉన్న ఫోన్ నంబర్లు ప్రిఫిక్స్ లో ఉండేటివి అన్నీ తీసేసే అంటాడు, రికార్డ్స్ డిలీట్ చేసేసే అంటాడు. అన్నప్పుడు మనం టెక్నికల్ గా ఏమర్థం చేసుకోవాలి, ఓకే ప్రతి ఒక్క అకౌంట్ లోనూ ఒక ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ నంబర్ లో స్టార్టింగ్ 336 ఉంటుంది, ఇలా ఉన్నట్టు అన్ని మనం ఏం చేయాలంటే డిలీట్ చేసేయాలి అనేసి ఒక చిన్న కోడ్ రాస్తాం అంతే. వాడు చెప్పినది మనం అర్థం చేసుకోవాలి చాలంతే నీట్ గా. ఎందుకంటే టెక్నికల్ గా నీకు వాడడం తెలుసు బాగా ఎట్లా అనేసి, బట్ వాళ్ళ బిజినెస్ పర్స్పెక్టివ్ లో వాడు డిఫరెంట్ చెప్తాడు మనకి. ఓకేనా, ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ చాలా ఈజీ ఉంటుంది యాజ్ అడ్మిన్ గా, డెవలప్మెంట్ గా. అసలు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడమే సేల్స్ ఫోర్స్ లో. సేల్స్ ఫోర్స్ అనే కాదు, ఎక్కడైనా కూడా మనం వాడి క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే వాడి పని వేరు, మన పని వేరు. వాడు బిజినెస్ లెవెల్లో చెప్తాడు, వాడు మనకు ఆ బిజినెస్ ఏందో కూడా తెలియదు, వాడు ముందర ఏమేమి చేస్తా ఉన్నాడు మనం చూసుకోం కదా, సేల్స్ అక్కడ పోయి ఇక్కడ ఏం చేస్తాడు అనేసి. వాడేదో వాడికి నచ్చినట్టు చెప్తాడు, మనం అది అర్థం చేసుకొని మనకు వాటికి ఆ చేసేయాలి రిక్వైర్మెంట్, అప్పుడు సక్సెస్ అంతా. ఓకేనా, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు కదా, కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇస్తాడు వాడు చిన్న రిక్వైర్మెంట్ ఇచ్చేసి నాకు చిన్న కోడ్ రాయి, లేకుంటే ఫ్లో రాయి అంటాడు. సో అది నువ్వు అర్థం చేసుకొని అప్పుడు వాడికి రాయాలన్నమాట. బేసిక్ గా ఎవ్రీ బిజినెస్ అనేది ఒకటేలాగే ఉంటుంది, 70% ఒకటేలాగే ఉంటుంది. ఇంకా కొన్ని బిజినెసెస్ సర్వీస్ ఓన్లీ సేల్స్ చేస్తూ ఉంటాయి, ఇలా ఉంటుంది. సో వాడు చిన్నగా చెప్తాడు, అంటే రిక్వైర్మెంట్ అంటే వాడు మనకి అంత డీప్గా మోడ్ కానీ మనకు అర్థమయ్యేలాగే చెప్తాడు. బట్ వాడు అర్థమయ్యేలాగా చెప్పినా కూడా మనం చేయలేకపోతే కష్టం. అందుకే ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తూ ఉండేది. ఓకే కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు ఆబ్జెక్ట్స్, రికార్డ్స్, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకొని రిలేషన్షిప్ కూడా రేపు కొట్టేద్దాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా రిలేషన్షిప్ ఉంటుంది అనేసి. ఇంకా రేపు ఈ టాపిక్స్ కంప్లీట్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా మాక్సిమం ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ మేనేజర్ అయిపోతుంది. ఇంకా మెయిన్ వర్కే మనకి అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఆబ్జెక్ట్ మేనేజర్లోకి ఆబ్జెక్ట్స్, రికార్డ్స్, ఫీల్డ్స్ క్రియేట్ చేయడం అంతే.
ఆ రెండే, బట్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ. అలాగా ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న ఉంటాయి రూల్స్ రాయడము, కొన్ని వ్యాలిడేషన్ రూల్స్ అంటాం, సెట్టింగ్స్ అంటాం, ఈ కేసెస్ హ్యాండిల్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇలాగా యూజర్స్కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ క్యూస్ అంటే ఏంటి, రోల్స్ అంటే ఏంటి, ఇది ఎక్కువ వాడతాం మనం ఇవి కూడా. ఎందుకంటే మనకి ఇది కస్టమర్స్ వస్తూనే ఉంటారు, వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ. ఇంకా మాక్సిమం ఎక్కువ వాడేప్పుడు హెరోకాన్ ఉంది, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దీంట్లో. ఈ మ్యూల్సాఫ్ట్ అసలు మన అసలు వర్క్ చేసింది, ఇప్పుడు వర్క్ చేస్తాం. ఈ ఐన్స్టైన్ అనేది కొత్త ఏఐ ఫీచర్స్ ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా జాబ్లోకి జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఏజెంట్స్ అంటే ఎలా అంటే, మనం వర్క్ చేయము, మనలాగా ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి వాటితో పని చేపిస్తాం మనం. అలా ఉంటుంది ఏఐ. ఇప్పుడు చాట్ జీపీటీకి నువ్వు ఏదైనా క్వశ్చన్ చేస్తే అది పోయి సెర్చ్ చేసి నీకు కావాల్సిన డేటా అంతా తీసుకొని వచ్చి నీకు ఇస్తుంది కదా. అట్లా ఒక ఏజెంట్ నేనేం చెప్తాను, ఇక్కడ రికార్డు తీసుకోబోయి నువ్వు కాంటాక్ట్లోకి వెయ్యి అని చెప్తా, ఓకేనా. కాంటాక్ట్లో ఏదైనా ఫీల్డ్ అప్డేట్ చేయి అని చెప్తా. నువ్వు పొద్దున మార్నింగ్ ఎవ్రీ 8:30కి చెక్ చేస్తానే ఉండు అని చెప్తా. దానికి ఇన్స్ట్రక్షన్ ఇది, జస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్లో చెప్తా అంతే దాన్ని నేను. అదేం చేస్తుంది, డైలీ పొద్దున్నే రన్ అవుతుంది, 8:30కి చెక్ చేస్తుంది, ఏదైనా డేటా వచ్చింటే అప్డేట్ చేసేస్తుంది. ఇలాగా అర్థమైంది కదా. ఇప్పుడున్న బూమింగ్ ఏజెంట్స్ అన్నమాట, ఏజెంట్ ఫోర్స్ అంటారు. చాలా ఫీచర్స్ వచ్చేసినాయి, చాలా అంటే చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఎవ్రీథింగ్ అదే చేయదు, ఆ మనం బిల్డ్ చేస్తాం మనకు నచ్చినట్టు. ఓకేనా, అర్థమైంది కదా.